మిత్రులారా, ఈ రాష్ట్రంలో బుద్ధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వక్తా శిక్షణ కార్యక్రమంలో గత 4 రోజులుగా, ఇది 5వ రోజు, 5 రోజులుగా ప్రత్యక్షంగా సెల్ ఫోన్లలో, జూముల్లో మాకు ప్రత్యక్షంగా వింటున్నటువంటి పెద్దలకి, అట్లాగే ఫేస్బుక్ లైవ్ లో, యూట్యూబ్ లైవ్ లో చూస్తున్నటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఇవాళ నాకైతే ప్రత్యక్షంగా కనపడుతున్నారు చాలా మంది సీనియర్స్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. నెల్లూరు నుంచి కరిమద్దుల నరసింహారెడ్డి గారు ఒక సీనియర్ మోస్ట్ సైకాలజిస్టు, అనేక వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు నడిపినటువంటి పెద్దలు. అట్లాగే శ్రీధర్ బాబు గారు అనేక వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు. అట్లాగే అనంతపురం నుంచి సురేష్ గారు, వైజాగ్ నుంచి ఉమామహేశ్వర గారు, విజయవాడ నుంచి టైటస్ పాల్ గారు, ఇట్లా చాలా మంది వ్యక్తులు, సీనియర్ మోస్ట్ సైకాలజిస్టు, వ్యక్తిత్వ వికాసంలో సొంత పట్టున్నటువంటి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినటువంటి పెద్దలందరూ ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. అట్లాగే బుద్ధా ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి పెద్దలందరికీ, అట్లాగే వివిధ రంగాల్లో పెద్దలందరికీ కూడా బుద్ధా ఫౌండేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మనం 5 రోజులుగా ఒక టాపిక్ మీద మంచి వక్త కావటం ఎలా, ఉపన్యాసం చక్కగా చెప్పటం ఎలా, దీని మీద గత 5 రోజులుగా మనం ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంది. ఇది చివరి రోజు, అనౌన్స్ చేసిన దాని ప్రకారం చివరి రోజు. చాలా మంది మిత్రులు పర్సనల్ గా నాకు ఫోన్ చేసి నాకు వాట్సాప్ లో పెడతాను, ఇంకా 2-3 రోజులైనా కొనసాగించి ఇంకా కొంచెం లోతుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందేమోనని అడుగుతా ఉంటాను. మిత్రులారా, మనం ఒక సిస్టమేటిక్ గా అనుకున్నాం 5 రోజులని. ఈ 5 రోజుల్లో నేను చెప్పినటువంటి అంశాలని ముందు ఆచరించడం మొదలుపెట్టాడు. వాస్తవంగా మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా ప్రాక్టికల్ ఎక్సర్సైజులు ఉన్నాయి, ఇంకా ఉంది, సిలబస్ కూడా ఉంది. అయితే సిన్సియర్ గా ఈ 5 రోజులు చెప్పినటువంటి అసైన్మెంట్లు కానీ, సబ్జెక్ట్ కానీ, మొత్తం నేను మాట్లాడినటువంటి అంశం మొత్తం కూడా రికార్డ్ చేశారు. కౌతర ప్రసాద్ గారు చాలా ఎక్సలెంట్ గా రికార్డ్ చేశారు. నేను మధ్యాహ్నం విన్నాను, ఒక క్యాసెట్ విన్నాను. చాలా చక్కగా రికార్డ్ చేశారు. మన గ్రూపుల్లో ఉన్నాయి, వినండి. ఖాళీ ఉన్నప్పుడల్లా వినండి. ఒక 3 రోజులు 4 రోజులు వినండి. వాటి మీద డౌట్స్ ఏమైనా ఉన్నా మళ్ళీ గ్రూపుల్లో అడగండి, లేదా నా పర్సనల్ నెంబర్ కూడా నాకు ఫోన్ చేసి అడగండి. సిన్సియర్ గా ఒక ప్రయత్నం చేద్దాం. వక్తా శిక్షణ కార్యక్రమంలో ఒక మంచి ఉపన్యాసకుడు కావటానికి నేనైతే ఒక 20-25 సంవత్సరాల నుంచి ఈ టాపిక్ మీద డీల్ చేస్తా ఉన్నా. ఈ టాపిక్ మీద డీల్ చేసేటువంటి చాలా మంది వ్యక్తులను కూడా చూశాను. నాకైతే ఇన్స్పిరేషన్ డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు. ఆయన సమాజానికి పనికొచ్చేటువంటి పద్ధతుల్లో ఈ శిక్షణని నడుపుతాడు. అది నాకు నేను ఆయన్ని గురువుగా స్వీకరించడం జరిగింది. ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు, అద్భుతమైన పుస్తకం, మంచి ఉపన్యాసకుడు కావడం ఎలా, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు. తెలుగులో ఉంటుంది. మంచి ఉపన్యాసకుడు కావడం ఎలా. నేనైతే ఇంగ్లీష్ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు కొన్ని కనీసం ఒక 20 పుస్తకాలు చూస్తుంటే పబ్లిక్ స్పీకింగ్. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు రాసినటువంటి పుస్తకం చాలా ఎక్సలెంట్ పుస్తకం. ఇవాళ మన మెటీరియల్ మొత్తం మనం దానిలోంచి తీసుకున్నదే. ఆయన్ని పర్మిషన్ అడిగి దానిలోంచి తీసుకున్నటువంటి మెటీరియల్. చిన్న పుస్తకం, ఒక 80 పేజీలు ఉంటుంది, చిన్న పుస్తకం. ఆ పుస్తకం ఒకటి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి, మళ్ళీ మర్చిపోతానని చెప్తావు. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక మంచి స్పీకర్ కావాలంటే ప్రధానంగా 3 రకాల నియమాలని పాటించాలి. మొదటి రోజు నుంచి చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 3 రకాల నియమాలను పాటించాలి. 1 మానసిక పరమైనటువంటి నియమాలు, 2 వ్యక్తిపరమైనటువంటి నియమాలు, 3 విషయపరమైనటువంటి నియమాలు. ఈ 3 గుర్తుపెట్టుకోండి.
హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్స్ లో కీలకమైన ఈ మూడే. ఒకటి మానసిక పరమైనటువంటి నియమాలు, రెండు వ్యక్తిపరమైనటువంటి నియమాలు, మూడు విషయపరమైనటువంటి నియమాలు. మొత్తం పబ్లిక్ స్పీకింగ్ కి ఇంతకంటే లోతుకెళ్లాల్సినటువంటి అవసరమే లేదు. మీరు పట్టుకుంటే చాలా తేలిక. మొదటిది మానసిక పరమైన నియమాల్లో 5 నియమాలు ఉంటాయని చెప్పాను, మొదటి రోజే చెప్పాను. ఆ మానసిక పరమైన నియమాల్లో మొదటి రోజు నేను మీకు గోల్ సెట్టింగ్ చెప్పాను. మానసిక పరమైన నియమాలు అన్ని ఒకే రోజు చెప్పడానికి కుదరదు కూడా. ఓన్లీ టైటిల్స్ చెప్పి 5 రోజులు 5 పార్ట్లు చెప్తా వచ్చు. మొదటి రోజు గోల్ సెట్టింగ్. నీకు ఒక లక్ష్యం ఉంటే నువ్వు స్పీకర్ కాగలుగుతావు, నువ్వు అనుకుంటే స్పీకర్ కాగలుగుతావు. నీకు లక్ష్యం ఉంటే, కోరిక ఉంటాం కాదు, చాలా మందికి కోరిక ఉంటుంది. ఆ కోరికకి లక్ష్యానికి తేడా కూడా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రగులుతున్న కోరిక ఉండి నేను స్పీకర్ని కావాలి, నేను గొప్ప స్పీకర్ని కావాలి, ఎక్సలెంట్ గా మాట్లాడాలి అనే గోల్ నీ దగ్గర ఉంటే నీకు చాలా తేలిగ్గా నువ్వు స్పీకర్ అవుతావు. ఇది ఫస్ట్ మానసికమైనటువంటి నియమాల్లో మొదటి నియమం. ఆ గోలు ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే నీ సబ్ కాన్షియస్ మైండ్, నీ సబ్ కాన్షియస్ మైండ్ కున్నటువంటి శక్తిని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ మైండ్ కున్నటువంటి పవర్ ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ మైండ్ లో, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ గోలుని ఎక్సలెంట్ గా ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్స్ చేయాలంటే ఎట్లా చేయాలి, డైలీ ఏ నియమాలు పాటించాలి, డైలీ ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి, ఆ మైండ్ కి ఏ రకమైనటువంటి ఎఫర్మేషన్స్ ఇవ్వాలో రెండో రోజు మనం చర్చించాం. ఒక 10 ఎఫర్మేషన్స్ కూడా నేను మీకు ఇచ్చాను. అవి లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి మిత్రులారా. అవి ఎక్సలెంట్ గా పలకండి. ఆ 10 ఎఫర్మేషన్స్ ఇవాళ కూడా పెట్టాను నేను. ఇది రెండో రోజు, రెండో నియమం. మొదటి నియమం గోల్ సెట్టింగ్, గోల్ ఉండాలి. రెండో నియమం ఏంటంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ని నువ్వు ఉపయోగించుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ను ఉపయోగించుకోవాలంటే నీకున్న ఈగో నీకు అర్థం కావాలి. ఇది మూడో రోజు. నీకున్న ఈగోని బ్యాలెన్స్ చేసుకోవటం కోసం, నీకున్న ఈగో, నువ్వు అడల్ట్ ఈగోతో ఉంటే, నువ్వు ప్రశాంతంగా మాట్లాడటం వస్తే, నీకు ఎక్సలెంట్ గా కమ్యూనికేషన్ లో, నీకు ప్రశాంతంగా ఉంటే నీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ వస్తుందని మూడో రోజు మనం ఈగో గురించి మాట్లాడుతాం. నాలుగో రోజు ఆ ఈగోని కంట్రోల్ చేయడానికి నీకున్న ప్రధానమైన అవరోధాలు ఏంటంటే ఎమోషనల్స్. ఆ ఎమోషనల్స్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి అనేది 4వ పాయింట్ గా మనం చెప్పుకుంటాం. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఆ ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకున్న తర్వాత ఈ 4 పాయింట్లను ఉపయోగించుకొని నీ ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంపొందించుకోవాలో ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. ఇవాళ నా టాపిక్ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం. ఈ 5 పాయింట్లు నీ మైండ్ కి సంబంధించినటువంటి పాయింట్. అట్లాగే వ్యక్తిపరంగా నువ్వు పాటించాల్సినటువంటి పాయింట్లు ఒక 12 పాయింట్లు చెప్పాను. ప్రతిరోజు టచ్ చేస్తున్నాం. వాటికి వీటికి కూడా లింక్ ఎక్కడెక్కడో మీకు అర్థం అవుతానే. మూడోది విషయపరమైనటువంటి అంశాలు. అవి ఒక 6 రకాల అంశాలు ఉన్నాయి. అవి కూడా టచ్ చేస్తాం. మానసిక పరమైనటువంటి అంశాలు 5 అంశాలు, వ్యక్తిపరమైనటువంటి అంశాలు 12 అంశాలు, విషయపరమైనటువంటి అంశాలు 6 అంశాలు. ఈ మొత్తం 23 నియమాలు కనుక నువ్వు కరెక్ట్ గా నీకు అర్థమైతే, వాటి మీద నువ్వు లోతుగా పరిశీలిస్తే, వింటే, స్పష్టంగా వింటే, ఒక బుక్ పెట్టుకొని నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు గొప్ప స్పీకర్ అవుతావు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకని ఈ 5 రోజులు ఆపుదాం. ఇక్కడ ఒక 2 రోజులు, కొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేయండి. మరలా అవసరమైతే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అది ప్రయత్నం చేద్దాం. ఇవి ప్రాక్టీస్ లేకుండా రోజు చెప్పుకుంటున్నా కూడా ఉపయోగం లేదు మిత్రులారా. ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని విషయాలు నేర్చుకున్నా, వాటిని నువ్వు ప్రాక్టీస్ పెట్టకపోతే ఆ నేర్చుకున్నది, ఇవాళ నేర్చుకున్నది రేపు వెళ్ళిపోద్ది. ఇది మైండ్కు ఉన్నటువంటి లక్షణం. నువ్వు ప్రాక్టీస్ మొదలు పెడితే, నువ్వు ఆచరణలో మొదలు పెడితే, నువ్వు మారాలని అనుకున్నాం మనం ఈ 4 రోజుల్లో. నువ్వు మారేవా లేదో నీకే తెలుసు మిత్రులారా. నువ్వు మారటం మొదలు పెడితే, ప్రాక్టికల్ గా నువ్వు మారటం మొదలు పెడితే, ఆ తర్వాత మారే క్రమంలో నీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే చర్చించుకుందాం.
ఏవి ఉండవు మిత్రులారా. నువ్వు మొదలు పెడితే ఎక్సలెంట్ దశకి వెళ్ళిపోతావు సాధ్యపడి. ఇవాళ నా టాపిక్ ఏంటంటే ఆ మారే క్రమంలో అడ్డం వచ్చేటువంటిది ఏంటంటే ఆత్మగౌరవం. ఇవాళ మనుషులు, ఇవాళ ప్రపంచం మొత్తం తేల్చింది కూడా ఏంటంటే మనుషులు రెండు రకాలు. ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మగౌరవం లేనటువంటి. భారతదేశం ఇవాళ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాల్సిన భారతదేశం ఎందుకని లేదంటే ఈ దేశంలో ఆత్మగౌరవం ఉన్నటువంటి ప్రజలు చాలా తక్కువ. మనుషులకి ఆత్మగౌరవం ఉన్నటువంటి మనుషులు శక్తివంతంగా తయారవుతారు. నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, నువ్వు ఎంత పేదరికంలో పుట్టినా, అవకాశాలు లేని కుటుంబంలో పుట్టినా, నీ దగ్గర ఆత్మగౌరవం ఉంటే, నీ ఆత్మగౌరవాన్ని బట్టే. అసలు ఈ ఆత్మగౌరవం అంటే ఇది అర్థం కావాలి. చాలా మందికి ఆత్మగౌరవం అంటుంటారు, ఇంగ్లీష్ లో దీన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. అసలు ఈ ఆత్మగౌరవం అంటే ఏంటి? ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. ఆత్మగౌరవం అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామో, మన గురించి మనకి ఏ రకమైన ఆలోచన ఉందో, మన గురించి మనకి ఏ రకమైన అభిప్రాయం ఉందో, అదే మన ఆత్మగౌరవం. మళ్ళీ చెప్తున్నా వినండి. నేను మన గురించి మనం ఏమనుకుంటున్నామో, మన ఫీలింగ్ ఏంటో, మన భావం ఏంటో, మన గురించి మన ఆలోచన ఏంటో, మన గురించి మనం ఏమనుకుంటున్నాము, మన గురించి మన మీద మనకున్న అభిప్రాయం ఏంటో, అదే ఆత్మగౌరవం. అదే మన ఆత్మగౌరవం. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి తన గురించి తను ఏమనుకుంటున్నాడు అది మాత్రమే అతని కర్మఫలాన్ని నిర్దేశిస్తుంది మిత్రుల. ఒక మనిషి తన గురించి తను ఏమనుకుంటున్నాడో, తన మీద తనకి ఏ అభిప్రాయం ఉందో, తన శక్తి మీద తనకి ఏ అభిప్రాయం ఉందో, అది మాత్రమే అతని కర్మఫలాన్ని నిర్దేశిస్తుంది మిత్రుల. అదే ఆత్మ. వాళ్ళ పరిశీలించండి మిత్రుల, ఆత్మగౌరవం లేనటువంటి మనుషులు ఎవరు. దీన్ని మనం పరిశీలించేటప్పుడు దీన్ని లోతుగా పట్టుకోవాలంటే, ఇది పట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటి నుంచి 4 రోజుల నుంచి చెప్తున్నటువంటి టాపిక్స్ అన్ని కూడా లింక్ అయ్యేటువంటి టాపిక్సే, ఒకదానికొకటి లింక్ అయ్యేటువంటి టాపిక్సే మిత్రులు. మీరు ఎక్కడైనా అప్లై చేయడానికి వీలయ్యేటువంటి టాపిక్సే. ఒక మిత్రుడు అడిగాడు, కొత్త ట్రైనింగ్ లో చాలా డిఫరెంట్ అయినటువంటి అంశాలు చెప్తున్నారని. అవసరం ఇవన్నీ, పబ్లిక్ స్పీకర్ కావడానికి ఇవి అవసరం. ఇవన్నీ నీ దగ్గర స్పష్టత లేకుండా, నీ దగ్గర ధైర్యం లేకుండా, నీ దగ్గర కసి లేకుండా, నీ దగ్గర లక్ష్యం లేకుండా, నువ్వు ప్రశాంతంగా లేకుండా, నీ ఎమోషన్ నువ్వు కంట్రోల్ చేసుకోకుండా, నీకు ఆత్మగౌరవం లేకుండా నువ్వు అద్భుతంగా మాట్లాడలేవు మిత్రుడా. మాట్లాడే స్పీకర్ని బట్టే, వాడి ఫేస్ రీడింగ్ని బట్టి, వాడి బాడీ లాంగ్వేజ్ని బట్టి అతనికి ఎంత క్లారిటీ ఉందో, ఎంత కసి ఉందో, ఎంత దమ్ ఉందో, అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఆడియన్స్ ఈజీగా పట్టుకుంటారు మిత్రుడా. నువ్వు కాన్ఫిడెన్స్ గా చెప్పగలిగితే నీ భావాలని, నీ ఆలోచనల్ని, నీకున్న అభిప్రాయాలని, నీ సిద్ధాంతాలని నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పగలిగితే అది ప్రజల్లో ఒక భౌతిక శక్తిగా మారింది. ఇది తేలికై నువ్వు ఏ రంగంలో ఉన్నా, నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, వక్త అనే ప్రోగ్రాం రాజకీయ నాయకులకే కాదు, నువ్వు ఏ రంగంలో ఉన్నా. ఇవాళ నేను ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది పిల్లల్ని చూసాను. చాలా స్పష్టంగా వాళ్ళ దగ్గర క్లారిటీ ఉన్న పిల్లలు, మాట్లాడగలిగినటువంటి పిల్లలు ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తారు. ఆ స్కూళ్లలో, ఆ కాలేజీలలో, ఆ స్కూళ్లలో, ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో వాళ్ళు ఐడెంటిఫికేషన్ అవుతారు. చక్కగా మాట్లాడగలిగి వాళ్ళకు ఒక విలువ ఉంటుంది. ఇది అవసరం. వ్యాపార రంగమైనా, నువ్వు ఏ కొట్టున్నా, నువ్వు చిన్న ఇడ్లీ కొట్టైనా కానించి, నువ్వు నీ వ్యాపార రంగంలో ఎక్కడున్నా కూడా, నువ్వు ఉద్యోగస్తుడు అయినా, ఇది అవసరమే. ఇది నేను 5 రోజుల నుంచి మీకు చెప్తావు. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆత్మగౌరవం. వాళ్ళ 5వ టాపిక్ ఏంటంటే ఆత్మ.
నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఫేమస్ సైకాలజిస్ట్, భారతదేశంలోనే ఫేమస్ సైకాలజిస్ట్, ఢిల్లీలో. ఆయన ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో చెప్పాడు, ఆయన ప్రత్యక్షంగా అనుభవించినటువంటి ఒక సంఘటన. దాంతో స్టార్ట్ చేస్తా, ఆత్మగౌరవం అంటే మీకు అర్థం. ఆయన కలకత్తా రైల్వే స్టేషన్ లో ఒక సీరియస్ సైకాలజిస్టు, చాలా శక్తివంతుడు. ఆ రైల్వే స్టేషన్ లో ఒక బిచ్చగాడు అడుక్కుంటా ఆడ కూర్చొని ఉన్నాడు. వాడు అక్కడ పక్కన పెన్సిల్ పెట్టుకున్నాడు, ఒక పెన్సిల్ డబ్బా ఒకటి పెట్టుకున్నాడు. అంటే వాడు రైళ్ళు వచ్చినప్పుడు అడుక్కుంటాడు, మిగతా టైంలో ఆ పెన్సిల్ అమ్ముకుంటుంటాడు. ఈ సైకాలజిస్టు అతను అడుక్కుంటున్నాడని అక్కడ ఒక ఒక కండవా కనపడి ఇతను అడుక్కునేవాడు అనుకొని మొట్టమొదట ఒక 10 రూపాయలు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇతనికి ఆలోచన వచ్చి ఆ పిల్లవాడిని చూస్తే కొంచెం పాజిటివ్ గా కనపడితే, ఆ అడుక్కునే బిచ్చగాడు పాజిటివ్ గా కనపడితే కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ 10 రూపాయలకి 2 పెన్సిళ్ళు వస్తే ఆ 2 పెన్సిళ్ళు తీసుకొని, నువ్వు మంచి వ్యాపారస్తుడు అవుతావని ఒకే ఒక్క డైలాగ్ చెప్పి, నేను 10 రూపాయలకు 2 పెన్సిళ్ళు తీసుకున్నా, నువ్వు మంచి వ్యాపారస్తుడు అవుతావు అనేటువంటి ఒకే ఒక్క మాట ఎక్సలెంట్ గా పలికి వెళ్తే, అది పట్టుకున్న పిల్లవాడు నేను వ్యాపారస్తుడిని కావాలనేటువంటి ఆలోచన పడి ఆ డ్రైవ్ చేసినటువంటి పిల్లవాడు మళ్ళీ సంవత్సరం తర్వాత ఆ కలకత్తాలో ఒక మంచి మీటింగ్ కి ఇతను సూటు బూటు వేసుకుని వెళ్తే, అక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి పిల్లల్లో ఇతను కూడా సూట్ వేసుకుని కనపడ్డాడు. ఆశ్చర్యం వేసి అతను పిలిచాడు, అవును సార్, మీరు ఆ రోజు అన్నటువంటి ఒకే ఒక్క పదాన్ని పట్టుకున్నా, నీలో వ్యాపారస్తు లక్షణాలు కనపడ్డాయని, లేక నువ్వు మంచి వ్యాపారస్తుడు అవుతావు అనేటువంటి ఒకే ఒక్క పదం, మీరు మాట్లాడిన పదాన్ని నా మైండ్ లోకి ఎక్కించుకున్నా. ఆ రోజు నుంచి ఈ ప్రయత్నం చేశా, ఒక్క సంవత్సరంలో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పాను. ఆత్మగౌరవం ఉంటే, ఆత్మగౌరవాన్ని, అది ఆత్మగౌరవం. ఒక్క పదంతో, ఒక్క లైన్తో, ఒక్క వాక్యంతో, తల్లి మాట్లాడిన ఒక్క వాక్యంతో, తండ్రి చెప్పిన ఒక్క వాక్యంతో, గురువు చెప్పిన ఒక్క వాక్యంతో, నేనైతే ఒక సీనియర్ మోస్ట్ సైకాలజిస్ట్ గా ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది పిల్లల్ని చూస్తాను. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, అవకాశాలు లేని ఇళ్లలో నుంచి వచ్చిన పిల్లలు, వనరులు లేని ఇళ్లలో నుంచి వచ్చినటువంటి పిల్లలు, ఒక్క లైన్ పట్టుకొని స్పష్టంగా మనం ఇవాళ మాట్లాడుకున్నటువంటి గోల్ ని సెట్ చేసుకొని, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ గోల్ ని ప్రింట్ చేసుకొని, వాళ్ళకున్న ఈగోల్ని మార్చుకొని, వాళ్ళకున్న అలవాట్లు మార్చుకొని, వాళ్ళకున్న యాటిట్యూడ్ మార్చుకొని, వాళ్ళ బిహేవియర్ మార్చుకొని, వాళ్ళ నమ్మకాలు మార్చుకొని, నేను కూడా ఈ సమాజంలో మంచి స్థాయికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నటువంటి పిల్లల్ని కొన్ని వందల మందిని చూశాను పెడుతున్నాను. సాధ్యపడింది. నేనైతే మీరు ఇక్కడ కూర్చున్నటువంటి, ఇక్కడ వింటున్నటువంటి అందరూ కూడా, మీరు ఏ రంగంలో ఉన్నా, మీరు మొదలు పెడితే, ఆచరణ మొదలు పెడితే, ఆత్మగౌరవంతో సిన్సియర్ గా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ లక్ష్యానికి మీరు చేరగలుగుతారు. మీ లక్ష్యం నేను గొప్ప స్పీకర్ని కావాలనేటువంటి లక్ష్యమే అయితే, నేను గొప్ప మోటివేటర్ని కావాలి, గొప్ప స్పీకర్ని కావాలి, చక్కగా మాట్లాడాలి, నీ పరిధి ఎక్కడైతే ఆ పరిధిలో నువ్వు డిసైడ్ చేసుకొని, నువ్వు టీచర్ అయితే నేను గొప్ప టీచర్ని కావాలి, నువ్వు వ్యాపారస్తుడు అయితే నేను గొప్ప వ్యాపారస్తుడు కావాలి, నువ్వు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నేను ఉన్నత స్థాయిలో ఉండాలని కనుక నువ్వు డిసైడ్ చేసుకుంటే, ఆ దానికి తగినటువంటి నీ మీద నీకు ఆ నమ్మకం వస్తే, నీ మీద నీకు ఆ భావం వస్తే, అదే నీకు ఆత్మగౌరవం. ఇవాళ నేను ఈ ఆత్మగౌరవం గురించి కొంచెం లోతుకి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ ఆత్మగౌరవం లేనటువంటి వ్యక్తులు ఎట్లా ఉంటారు? ఇవి రోజు మనం వింటా ఉంటాం, ఆత్మగౌరవం, సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఎన్ని మాట్లాడతాం. ఆత్మగౌరవం లేనటువంటి మనుషులు ఎట్లా ఉంటారు? ఆ లక్షణాలు ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఆత్మగౌరవం లేనటువంటి మనుషుల లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఉన్నటువంటి మనుషుల లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఆత్మగౌరవం తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి?
ఆత్మగౌరవాన్ని ఎలా పెంచుకోవాలి? ఈ 4 రకాలైనటువంటి అంశాలని ఇవాళ మనం మాట్లాడుకుందాం. ముందుగా నెగటివ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆత్మగౌరవం లేని మనుషులు ఎట్లా ఉంటారు? వాళ్ళ లక్షణాలు ఏంటి? మన చుట్టూ ఉంటారు. ఇది అర్థం చేసుకుంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన చుట్టూ కనబడతానే ఉంటారు. లేదా మనలో కూడా కనబడతా ఉంటాయి ఈ లక్షణాలను. మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆత్మగౌరవం లేనటువంటి మనుషులు ఎప్పుడు ఎవరో ఒకళ్ళని విమర్శిస్తూనే ఉంటారు. ఇది ఒక డిసీజ్ మిత్రులు. ఆత్మగౌరవం లేనటువంటి మనుషులు మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఎవరో ఒకళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఆదరణతో ఉంటారు. ఎదుటి మనిషిని గౌరవంగా చూస్తారు. ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తులు ఎదుటి మనుషుల్ని గౌరవంగా చూస్తారు. వాళ్ళు మనుషులే. ఎదుటి మనిషిని గౌరవంగా చూడటం నీకు చేత కాకపోతే నిన్ను నీవు గౌరవించుకోవటం, నిన్ను నువ్వు గౌరవం పొందటం నీకు సాధ్యపడదు మిత్రుల. మొదటి లక్షణం ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళు ఎదుటి మనుషుల్ని ఎప్పుడు మనం ఇలా గ్రూపులో చూస్తూ ఉంటాం. మనం వాడికి ఏ ఆత్మగౌరవం ఉందో, నేనైతే వాట్సాప్ లో ఈ 5 రోజుల నుంచి కొంచెం బిజీగా ఉండి చూస్తూ ఉంటా వాట్సాప్ గ్రూపులు. వాడు ఎంత ఆత్మగౌరవం లేని మనిషో వాడు పెట్టిన పోస్ట్ బట్టి అర్థమైపోతా ఉంటాం. అందుకని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉన్నటువంటి మనుషులు వాళ్ళ లక్షణాలే వేరుగా ఉంటాయి. ఇది మొదటి లక్షణం. ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడుతూ పొగరబోత్తనంగా ఉండడం. ఆత్మ గౌరవం ఉన్నోడు వినయంగా ఉంటాడు. నువ్వు ఎంత వినయంగా ఉండటం అలవాటైతే, ఎంత వినయంగా ఉండడం నీకు అలవాటైతే నీ ఆత్మగౌరవాన్ని ఐడెంటిఫై చేస్తా. పొగరబోత్తనం ఉంటాడు. అధికారాన్ని ఎదిరించాలని ప్రయత్నం చేస్తాడు. ఆత్మగౌరవం లేనటువంటి అధికారాన్ని ఎదిరించాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఆ అధికారం దగ్గర నుంచి ఒక్క స్ట్రోక్ కరెక్ట్ గా వస్తే వెంటనే సరెండర్ అయిపోతాడు. ఈ లక్షణం కరెక్ట్ గా అర్థం కావాలి. అధికారాన్ని ఎదిరిస్తున్నట్టు కనపడతాడు. నిజంగా నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండి, నీ దగ్గర స్పష్టత ఉండి ఎదిరించినటువంటి వాళ్ళే మహాత్మా గాంధీ, లేదా నెల్సన్ మండేలా, లేదా అబ్రహం లింకన్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీళ్ళంతా ఎదిరించినటువంటి వాళ్ళే. ఒక కాన్ఫిడెన్స్ తో ఎదిరించారు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఎదిరించారు. ఆ ఎదిరించినటువంటి సబ్జెక్టు మీద చివరి దాకా నిలబడ్డారు. ఆత్మగౌరవం లేనటువంటి వాడు ముందు ఎదిరించినట్టు కనపడతాడు. ప్రతి దానికి ఎదిరించినట్టే కనపడతాడు. వీడే తగాదలు పెట్టేది. ఈ సమాజంలో తగాదలు పెట్టేది వీడే. వీడికి ఆత్మగౌరవం లేదు. ఒక చిన్న సమస్యని, వాడి సమస్యని జనానికి రుద్దుతాడు. ఆత్మగౌరవం లేనటువంటి వాడు వాడి సమస్యని జనానికి రుద్దుతాడు. వాడికున్న కుల సమస్యని, వాడికున్న మత సమస్యని, వాడికున్న రాజకీయ సమస్యని, వాడికున్న గందరగోళాన్ని ఇతరులకు రుద్దుతాడు. ఆత్మగౌరవం ఉన్నటువంటి వాడు జనం సమస్యని పరిష్కారానికి మార్గం చూపిస్తాడు. అవసరమైతే స్పష్టంగా నిలబడాల్సిన చోట ఎక్సలెంట్ గా నిలబడి పోరాటం చేస్తాడు. ఇది ఆత్మగౌరవం లేనటువంటి వాడు చేసే పని. ఆత్మగౌరవం లేనటువంటి వాడు వెంటనే సర్దుకుపోతాడు. వెంటనే రాజీ పడిపోతాడు. ఆత్మగౌరవం ఉన్నటువంటి వాడు దృఢ విశ్వాసంతో ఉంటాడు. ధైర్యంగా ఉంటాడు. దృఢ విశ్వాసంతో ఉండడం వేరు. ఒకటి రైట్ అనుకుంటే ఆ రైట్ పక్కన నిలబడటమే. ఆత్మగౌరవం లేనటువంటి వాడు ప్రతి దానిలో అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పడం చాలా తేలిక. ఆత్మగౌరవం ఉన్నటువంటి వాడు చిన్న సమస్య ఉన్నా అక్కడ నిజంగానే సత్యం దగ్గర నిలబడతాడు. ఆత్మగౌరవం లేనటువంటి వాడు ఎప్పుడూ నెగటివ్స్ మాట్లాడతాడు. అనేక రకాలైనటువంటి పద్ధతి. దురుస్వభావం ఉంటుంది. ఆత్మగౌరవం లేనటువంటి స్వార్థం ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలనుకునే ఉంటాడు.
దురుస్వభావం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, ఎప్పుడు ఇతరుల దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటుంటాడు. ఆత్మగౌరవం ఉన్నటువంటి వాడు అవసరమైతే ఇస్తూ ఉంటాడు. సమాజానికి నువ్వు ఎంత ఇస్తే అంత వచ్చింది మిత్రులారా. అదే ఇవాళ లేటెస్ట్ థియరీ. నువ్వు ఎంత ఇస్తే, నువ్వు ఎంత ఖర్చు పెడితే, ఎంత ఖర్చు పెడితే అంత నీకు వచ్చింది మిత్రులారా. ఆత్మగౌరవం లేనటువంటి వాడికి తీసుకోవటమే తప్ప ఇవ్వటానికి ముందుకు రాడు. ఉచితంగా ఉంటాడు, నిరాశతో ఉంటాడు, కోపం ఎక్కువ. నిన్న చెప్పిన ఎమోషనల్స్ లో నెగిటివ్ ఎమోషనల్స్ ఎక్కువ ఉంటాయి. మొన్న చెప్పిన ఈగోల్లో చైల్డ్ ఈగో ఎక్కువ ఉంటుంది వీడికి. చైల్డ్ ఈగో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళే మిత్రులారా. నేను విమర్శించట్లేదు మిత్రులారా. ఐడెంటిఫై చేసుకొని, అర్థం చేసుకొని ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారనేటువంటి లక్షణాలు చెప్తున్నాను నేను. ఆత్మగౌరవం లేనటువంటి వాడు పక్కనున్నటువంటి మనుషులతో కూడా కలవలేడు. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు, ఒక ఊరిలో ఉన్నటువంటి మనుషులు, వీళ్లతో కూడా కలవలేడు మిత్రులారా. కొన్ని వందల ఉదాహరణలు చెప్తాను. వీడు అద్భుతంగా చదువుకున్న, అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినా తాత్కాలికంగానే ఉంటాడు. ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళ లక్షణాలు. ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు చాలా పాజిటివ్ గా ఉంటాయి. ధైర్యంగా ఉంటారు, స్పష్టంగా ఉంటారు, క్లారిటీగా ఉంటారు. వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. వాళ్ళ ఫేస్ లో ఒక ఆనందం కనపడి వాళ్ళు ఏ పని చేసినా ఎక్సలెంట్ గా చేస్తారు. సిస్టమేటిక్ గా ఉంటారు, సిస్టమేటిక్ గా నడుస్తారు, సిస్టమేటిక్ గా మాట్లాడతారు. ఇది ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళ లక్షణం. ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళు, ఆత్మగౌరవం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, లేరు అనే అంటం కూడా కాకుండా తక్కువ ఉన్నటువంటి, ఎట్లా దీన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి? ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళు ఎట్లా పెంచుకోవాలో చిన్న చిన్న మెథడ్స్ ఉన్నాయి. 4 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి అంశాలు అనేవి. ఈ రోజు టాపిక్ కి 4 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించిన మొత్తం లింకే సబ్జెక్ట్ మిత్రులారా. అందుకనే సెల్ఫ్ ఎస్టీమ్ చివరిలో చెప్తాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ 2 అంశాలని మనం ఇప్పుడు స్టడీ చేయాలి. ఆత్మగౌరవం తక్కువగా ఉంది, ఎస్, దీన్ని ఐడెంటిఫై చేయండి, అర్థం కావాలి. ఆత్మగౌరవం తక్కువగా ఉన్న వాళ్ళకి ప్రధానంగా కనపడేది ఏంటంటే ఆత్మలోనిత భావం. క్రిటిసైజ్ చేయటం, కండెమ్ చేయటం, కంపారిజన్. ఎప్పుడు కంపారిజన్ లోనే ఉంటాడు ఇతను. ఆ క్రిటిసిజం, కండెమ్ చేయటం, కంపారిజన్, ఈ 3 సీలని ఫస్ట్ బ్రేక్ చేయాలి. ఫస్ట్ సూత్రం. ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలంటే ఫస్ట్ సూత్రం ఏంటంటే 3 సీల్. క్రిటిసిజం, కండెమ్ చేయటం, 3 కంపేర్ చేయటం. ఇవి ఎట్లా పెంచుకోవాలి అనే దానికంటే ముందు నేను మీకు అసలు ఈ ఆత్మగౌరవం తక్కువగా ఉండడానికి ఈ దేశంలో, మనం ఉన్న సమాజంలో ఆత్మగౌరవం తక్కువగా ఉండడానికి ప్రధానమైనటువంటి 4 కారణాలు ఉన్నాయి. ఇవి మనకు అర్థమైతే ఎట్లా డెవలప్ చేసుకోవాలో కూడా మనకు అర్థమైంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఫస్ట్ నీ మైండ్ లో ఉన్నటువంటి థాట్సే. నీ మైండ్ లో నెగిటివ్ థాట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉంటే, నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటే, నెగిటివ్ థాట్స్ నిన్ను ఆత్మగౌరవం లేకుండా, సెల్ఫ్ ఎస్టీమ్ లేనటువంటి మనిషిగా తయారు చేస్తుంది. 2, నువ్వు పుట్టిన వాతావరణం, నువ్వు పెరిగిన వాతావరణం, నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం కూడా నిన్ను సెల్ఫ్ ఎస్టీమ్ లేని వ్యక్తుల్లోకి తీసుకురావు. ఇవాళ సమాజంలో నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్ గా, ఒక సీనియర్ మోస్ట్ సైకాలజిస్ట్ గా, ఎడ్యుకేషనలిస్ట్ గా నా రీసెర్చ్ లో తేలినటువంటి అంశాల్లో ఒక మనిషి ఆత్మగౌరవం లేకుండా, ఆత్మగౌరవం లేని మనిషిగా ఉండడానికి ప్రధానమైన కారణాల్లో మొట్టమొదటి కేంద్రం ఏంటంటే ఇల్లే. మొదటి కేంద్రం ఏంటంటే తల్లే, 2 తండ్రి. కుటుంబం నుంచి
మొదటి 5 సంవత్సరాల్లో, మొదటి 10 సంవత్సరాల్లో 50% యాటిట్యూడ్ ఫిక్స్ అయిపోతా ఉంది. ఈ మొదటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో గురువు ఎవరంటే, ప్రధానమైన గురువు ఎవరంటే, రోల్ మోడల్ ఎవరంటే ఏ పిల్లవాడికైనా తల్లి తండ్రి ఫస్ట్, తర్వాత స్కూల్కి వెళ్తే టీచర్. సగం ఇక్కడే ఈ కేంద్రంలోనే, ఈ ప్రయోగశాలలోనే, ఇల్లు అనే ప్రయోగశాలలోనే ఆత్మగౌరవం రావటం కానీ ఆత్మగౌరవం తగ్గటం కానీ అర్థమైపోతాం. అబద్ధం ఆడతారు పిల్లలు. ఈ అబద్ధం నేర్చుకునేది ఎక్కడంటే ఫస్ట్ తల్లి దగ్గర. నాకైతే మా అమ్మ అబద్ధం నేర్పింది. చిన్న కుటుంబం, పేద కుటుంబం, నాకు మా అమ్మే అబద్ధం నేర్పింది. మా ఇంటి చుట్టూ మా మేనత్తలు వాళ్ళు ఉండేవాళ్ళు. మా ఇంట్లో ఎప్పుడు కందిపప్పు డబ్బా, కందిపప్పు కనపడతా ఉండి. మా అమ్మ డిసిప్లిన్, వస్తువులన్నీ కనపడతా ఉండి. మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా, మా అత్తలు కానీ ఎవరు వచ్చినా కూడా, వదిన ఒక గ్లాస్ కందిపప్పు ఇవ్వమంటే మా అమ్మకి ఎప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, లేవు, అయిపోయినాయి, ఇందాకే. ఎందుకంటే మేము పెద్ద కుటుంబం, మా ఇంట్లో 10-11 మంది ఉంటాం. ఇస్తే తీవ్రనేటువంటి ఆలోచన ఏమో ఎప్పుడు లేవని చెప్పి ఇక్కడ కనపడతావు. అది నిజమా అబద్ధమా అది మైండ్ లో ప్రింట్ అవుతా. నాకు చాలా సందర్భాలు ఏదో ఒకటి చెప్తా ఉండేది. నాకు మా అమ్మే అబద్ధం నేర్పింది. అట్లాగే నాకు ధైర్యం నేర్పింది కూడా మా అమ్మే. నాకు ఉపన్యాసం నేర్పింది కూడా మా అమ్మే. నాకు పాజిటివ్ థింకింగ్ నేర్పింది కూడా మా అమ్మే. నాకు తెలిసి మా అమ్మ 80 సంవత్సరాలు బతికింది. తను బతికినంత కాలంలో చివరి నిమిషం దాకా నా దగ్గరే ఉంది. తను ఎప్పుడు ఒక్క నెగిటివ్ వర్డ్ మాట్లాడటం నేను వినలేదు. ఏ ప్రశ్న వేసినా పాజిటివ్ గానే సమాధానం చెప్పింది. మా స్నేహితులందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి, మనకేంది సొంత ఇల్లు లేవేందంటే, సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇల్లులో ఏదైనా పాడైపోతే రోజు ఏడుస్తారు. మనం ఏ ఇంట్లో బాగుంటే ఆ ఇంట్లోకి వెళ్తాం అని చెప్పేది. నా ఫ్రెండ్స్ అందరికీ పొలాలు ఉన్నాయి, మనకు పొలాలు లేవేంటే, పొలం ఉన్నోళ్ళు ఆ పొలం పండితే తింటారు, లేకపోతే ఏడుస్తారు. మనం ఎక్కడ ఉంటే అక్కడ పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా మనం బతుకుతాం అని చెప్పేది. ప్రతిదీ పాజిటివ్ గా మాట్లాడేది. నోట్లో నుంచి ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ వర్డ్ వెళ్ళలేదు. అదే ఇవాళ నాకు పాజిటివ్. మా అమ్మే నాకు పాజిటివ్నెస్, మా అమ్మే నాకు ధైర్యం లేదు, చాలా ధైర్యంగా. అందుకని మిత్రులారా, ఇవాళ కుటుంబం, నేనైతే చాలా మంది కుటుంబాలను చూసాను. పిల్లలకి భయాన్ని నేర్పిన తల్లిదండ్రులు చూశాను. ఒక అమ్మాయి 10th క్లాస్ దాకా ఏ పరీక్ష పెట్టినా ఆ స్కూల్లో నెంబర్ 1. ఒకరోజు ఆ అమ్మాయి ఒకే ఒక్క పరీక్షలో స్కూల్ 2nd గా వచ్చింది. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటా ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాన్న అక్కడ అన్నం తింటా ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది. నాన్న, నాకు ఇవాళ స్కూల్లో 2nd వచ్చిందని చెప్పాను. 2nd వచ్చిందని చెప్పి, స్కూల్ ఫస్ట్ కాకుండా 2nd వచ్చిందని చెప్పి వెంటనే ఎమోషనల్కి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న పక్కనున్న పప్పు కొద్ది తీసి 2nd అని ఆ పప్పు కొద్ది తీసి ఇసిరేస్తే ఆ అమ్మాయికి తలకాయకి 4 గుర్తు పట్టింది. ఆశ్చర్యం వేసింది, భయం ఏర్పడింది. వాళ్ళ చాలా మంది తల్లులు తండ్రులు చిన్న చిన్న ఎమోషన్స్, వాళ్ళకి లేని ఆత్మతో. మనం చిన్నోళ్ళం, పేదోళ్ళం, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఇట్లానే ఉండాలి. వీళ్ళకున్నటువంటి భయాలు, వీళ్ళకున్నటువంటి పిరికిదనం, వీళ్ళకున్నటువంటి విడియాలు మొత్తం కూడా మొట్టమొదట ఆత్మగౌరవానికి సంబంధించి ఆ శక్తివంతమైనటువంటి ఆలోచనలు రాకుండా చేసే కేంద్రం ఏంటంటే తల్లిదండ్రులే. కావాలని కాదు మిత్రులారా, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్. ఇక్కడ తల్లిదండ్రులు 2 చాలా ప్రధానంగా. 2 ఏంటంటే సమాజం. వీడు స్కూల్లోకి, ఇక్కడి నుంచి స్కూల్కి బయలుదేరతాడు. ఆ స్కూల్లో టీచర్ల దగ్గర క్లారిటీ లేకపోతే, లేదా బయట ఉన్నటువంటి సమాజంలో క్లారిటీ లేకపోతే వీడికి అన్ని కనపడతానే ఉంటాయి, అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు, అన్ని అడాప్ట్ చేసుకుంటాడు. అందుకే సైకాలజీ చెప్పేటువంటి అంశం ఏంటంటే, ప్రతిదీ నువ్వు పుట్టుకతో వైట్ పేపర్
ఏ రకమైన బిహేవియర్నైనా, ఏ రకమైన యాటిట్యూడ్ అయినా నువ్వు అడాప్ట్ చేసుకోవడం. నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు కాబట్టి ఇవాళ మేమేం చెప్తున్నామంటే దాన్ని తీసేయటం కూడా నీ చేతుల్లోనే ఉంటది. నువ్వన్నీ తగిలించుకున్నాయే. నీ దగ్గర క్లారిటీ ఉంటే దాన్ని తీసేయచ్చు. ఒక భయం నేర్చుకున్నావు ఇంట్లో, ఒక బిడియం నేర్చుకున్నావు ఇంట్లో, ఒక నిరాశ నేర్చుకున్నావు, చేతగానే ఉండనుకుంటున్నావు, బిడియం నేర్చుకున్నావు, గందరగోళం నేర్చుకున్నావు. ఇవన్నీ అడాప్షనే. వీటిని తీసేయగలిగితే వీటిని తరివేయటం కూడా నీ చేతిలోనే ఉంది. రెండవ కేంద్రం ఆత్మగౌరవం తగ్గటానికి ఇల్లు, తర్వాత సమాజం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఒంటరితనంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు చాలా మంది. వాళ్ళు ఒంటరితనంగా ఉంటారు, చిన్న వయసులోనే కనపడతారు ఆ పిల్లలు. ఒంటరితనంగా పక్కెళ్ళిపోతా ఉంటాడు. వాడికి సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గుతుందని అర్థం. అందుకని నేనైతే నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఇక్కడ మనం ఈ వర్క్షాప్ లో ఉన్నటువంటి అందరం కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టి రోజు కొత్త మనుషులతో, మీకు పరిచయం లేని మనుషులతో 2-3 మాట్లాడండి, మినిమం 3 మాట్లాడండి. మన దీక్షలో ఒక భాగం చేయండి దాన్ని. ఈ 45 days డైలీ ఒక కొత్త మనుషులు 3 మాట్లాడండి. 10 రోజుల తర్వాత మీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా మారిందో చూడండి, మీలో మీకు ఎంత నమ్మకం పెరిగిందో చూడండి. కొత్త మనుషులతో మాట్లాడాలి, ప్రతిరోజు కొత్త మనుషులతో మాట్లాడాలి. ఒంటరితనాన్ని బ్రేక్ చేయటం. మానసిక సమస్యలు 95% మీ చేతుల్లోనే ఉంటాయి. ఒంటరితనంగా ఉండడం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు పెరిగిన ఆర్థిక వాతావరణం కూడా నిన్ను సెల్ఫ్ ఎస్టీమ్ లేని మనుషుల్లోకి తీసుకెళ్ళింది. ఆర్థిక పరమైనటువంటి అంశం లేదా సామాజిక పరమైనటువంటి అంశం. ఒక అడవిలో, ఒక ట్రైబల్ కుటుంబంలో, లేదా ఒక బుడబొక్కల కుటుంబంలో, ఒక మొండిబండ కుటుంబంలో, ఒక కాటిపాపల కుటుంబంలో, సామాజికంగా విలువలేని కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ స్వతహాగా ఉండదు. 2-3 తరాల నుంచి మనం పేదోళ్ళం, చిన్నోళ్ళం, మన స్థాయి ఇది. అన్ని ఇళ్లలో రిపీట్ అవుతా ఉంటుంది. ఎవడన్నా ధైర్యంగా ప్రశ్నించే లక్షణం కనపడితే వెంటనే తల్లిదండ్రులు, అయ్యా మనం పేదోళ్ళం, మనం చిన్నోళ్ళం. ఈ వాతావరణం కూడా మనుషుల్ని ఆత్మగౌరవం లేని మనుషులుగా తయారు చేస్తుంది. సామాజిక అంశాలు, సమాజం అంశాలు, కుటుంబం, ప్రధానంగా తల్లిదండ్రులు, నీ మైండ్, నెగిటివ్ థాట్స్, అట్లాగే ఆర్థిక అంశాలు కూడా మనుషుల్ని సెల్ఫ్ ఎస్టీమ్ లేని మనుషులుగా తీసుకెళ్తారు. వీటికి పరిష్కారం ఆత్మగౌరవం తగ్గడానికి కారణాలు మనకు అర్థమైంది. ఆత్మగౌరవం పెంచుకోవటమే ఇవాళ సమాజంలో మనం ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం. ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడే భాష కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. నువ్వు మంచి వక్తవు కావాలంటే, నువ్వు మంచి నాయకుడు కావాలంటే, మంచి తండ్రివి కావాలంటే, నువ్వు మంచి వక్రవి కావాలంటే, నువ్వు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఎక్సలెంట్ గా నువ్వు గెలవాలంటే, నువ్వు ఉన్న రంగంలో నువ్వు శాసించాలంటే, నువ్వు గెలవాలంటే నువ్వు ఆత్మగౌరవంతో బతకాల్సిందే. నీ ఆత్మగౌరవాన్ని పెంచుకోవాల్సిందే. ఇది సాధ్యపడింది. నీలో ఎవరికన్నా అనుమానాలుంటే ఈ చిన్న క్లాసులో కుదరకపోవచ్చు, మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయటం కుదరకపోవచ్చు. సాధ్యపడింది. నువ్వు ఎంత లిమిటెడ్ గా ఉంటే నువ్వు అంతే ఉంటాయి నీకు వనరులు. నీకు ఆత్మగౌరవం ఎంత తక్కువ ఉంటే నీకు వచ్చే అవకాశాలు కూడా అంతే ఉంటాయి. అక్కడే లిమిట్ అయిపోతావు. నేను చూసా ఒక స్కూల్ గ్రౌండ్ లో ఒక గద్దని పెంచారు. గ్రద్దని పిల్లలందరూ దాని దగ్గరికి వెళ్ళి అవి ఇవి వేస్తున్నారు. అది ఎవరి పిల్లల జోలి పోటల్లా. అది కరెక్ట్ గా ఒక 15 అడుగుల కంటే ఎక్కువ ఎగరట్లా, అక్కడే ఎగురుతుంది. గ్రద్దేంది 15 అడుగులు ఎగరటమే నాకు ఆశ్చర్యం వేసింది. 15 అడుగులు ఎగురుతా ఉంది, అంతకంటే ఎగరట్లా. ఆశ్చర్యం వేసింది నాకు. ఇది ఎట్లా సాధ్యపడిందని నేను లోతుకి వెళ్ళి అక్కడ నాకు ఆ స్కూలు చైర్మన్ చెప్పింది ఏంటంటే, ఈ గ్రద్దన మాకు
ఒక 6 నెలల క్రితం దొరికింది. ఆ దొరికినప్పుడు ఈ గ్రౌండ్ లో ఒక మూలన ఒక గడ్డ పారేసి దానికి ఒక 10 అడుగులు తాడు కట్టి ఈ గ్రద్దని కట్టేసాం. కట్టేస్తే ఈ గడ్డ ఈ 10 అడుగుల స్థాయిలోకి ఎక్కుతుంది. పిల్లలు వస్తున్నారు, ఐవి వేస్తున్నారు, కర్ర తీసుకున్నట్టు దాని పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళట్లా, గ్రద్దది పొడుస్తుంది. కానీ అది ఎక్కడ దాకా ఎగురుతుందంటే 10 అడుగులు ఎత్తు ఎగురుతుంది. ఒక 5 నెలలు 6 నెలలు కట్టేసిన తర్వాత ఆ గద్దని వదిలిద్దామని చెప్పి ఇక పంపించేసేద్దామని చెప్పి తీసేశారు. కానీ వెళ్ళట్లేదు. దాని మైండ్ లో ఫిక్స్ అయింది ఏంటంటే అక్కడ దాకే ఎగరగలను. ఆత్మగౌరవం లేనటువంటి మనిషి, ఎందుకంటే అవి జంతువు కాబట్టి, అది జంతువు కాబట్టి దానికి అర్థం లేదు. మనుషులు స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి మనుషులు నేను చూసే ప్రాక్టికల్ సామాన్య కుటుంబం పుట్టినటువంటి కరెక్ట్ గా మనం డైరెక్షన్ ఇస్తే, నువ్వు మనిషివి, నీకు శక్తి ఉందని చెప్పి నేను మాట్లాడినటువంటి స్కూళ్లలో క్లాసుల్లో పిల్లలు అతుక్కున్నటువంటి పిల్లలు, వండర్స్ చేసినటువంటి పిల్లలు కొన్ని వందల మంది పేరు చెప్ప, అది మార్చుకోగలుగుతాం మనిషికి సాధ్యం. ఇంకొక రైతు దగ్గర చూశా నేను, గుమ్మడికాయలు పండిస్తా ఉన్నాడు రైతు. అతను ప్రయోగం చేశాడు. ఆ గుమ్మడికాయలు పెరిగే దశలో ఒక చిన్న గుమ్మడికాయని ఒక గాజు గ్లాసులో, ఒక గాజు పెద్ద వెడల్పాటువంటి గ్లాసులో దాని తీగ అట్లానే ఉంచి ఆ చిన్న పిందెని తీసుకొచ్చి దానిలో పెట్టాడు. అక్కడే మిగతా గుమ్మడికాయలన్నీ పెద్ద సైజ్ అయినాయి. ఇది ఆ గాజు గ్లాస్ ఎంత ఉందో అంతవరకే పెరిగింది, అంతవరకే పెరిగింది. ఇంకా తర్వాత పెరగలేదు. లిమిటేషన్ అక్కడ దీన్ని మార్చుకోగలగటం మనుషులకైతే సాధ్యం. అది గుమ్మడికాయ, అది గ్రద్ద జంతువు, వాటికి ఆలోచన. మనిషి ఒక్కడే ఈ భూమి మీద, మనిషి ఒక్కడే మారగలుగుతున్నారు. ఈ భూమి మీద పుట్టినటువంటి జంతువులు, ఈ భూమి మీద కుక్క ఎప్పుడు పుట్టిందో అది ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. ఈ భూమి మీద ఏనుగు ఎప్పుడు పుట్టిందో, ఎట్లా పుట్టిందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది ఏనుగు. మనిషి ఒక్కడే మారుతా ఉన్నాడు. మనిషి పుట్టుక వేరు, ఇప్పుడు అభివృద్ధి వేరు. మనిషి ఒక్కడే మారగలడు. మనిషి అయితే మారడానికి ప్రయత్నం. మనిషి ఒక్కడికే ఆలోచన ఉంది. ఆలోచనని ఉపయోగించుకుని ఆత్మగౌరవాన్ని పెంచుకోవటం మనిషి ఒక్కడికే సాధ్యపడింది. ఆత్మగౌరవమే నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళింది. ఈ ఆత్మగౌరవం ఉన్నటువంటి మనుషుల చరిత్రే చరిత్ర. ఆత్మగౌరవంతో నువ్వు వండర్ఫుల్ చేయటువంటి అవకాశం ఉంది. ఆత్మగౌరవాన్ని పెంచండి. ఆత్మగౌరవం ఉన్నటువంటి పిల్లలు, నువ్వు ఆత్మగౌరవంతో, నువ్వు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో నువ్వు మాట్లాడటానికి వేదిక మీదకి వెళ్తే నువ్వు మాట్లాడే సంభాషణే, నువ్వు మాట్లాడే భాషే ఒక డిఫరెంట్. తల్లిదండ్రులు ఇద్దరికి ఆత్మగౌరవం కనుక ఉంటే, వాళ్ళిద్దరి దగ్గర ఆనందం ఉంటే, ఆత్మగౌరవం ఉంటే, సరైన ఈగో ఉంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉంటే, వాళ్ళకి గోల్ ఉంటే, పిల్లలు ఒంటరిగా మారుతారు. పిల్లలు వైట్ పేపర్స్. నాకు ఈ 2-3 రోజుల్లో కనీసం 50-60 మంది ఫోన్లు చేశారు. 50-60 కుటుంబాల్లో నుంచి ఫోన్ చేశారు పిల్లలతోనే. దాదాపు 100 మంది కుటుంబాలు పిల్లలతో సహా వింటున్నారు. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి భాష ప్రకారం నాకు అర్థమైంది. చాలా తేలిక మిత్రులారా మారాలనుకుంటే మారటం అత్యంత తేలిక. నువ్వు మారితే, నీ దగ్గర గోల్ ఉంటే, నీ సబ్ కాన్షియస్ మైండ్ నువ్వు ఉపయోగించుకుంటే, నీ ఈగోని నువ్వు కంట్రోల్ చేసుకుంటే, నీ ఎమోషనల్స్ నువ్వు కంట్రోల్ చేసుకుంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అర్థమైతే, నీ పిల్లల ఎమోషనల్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, నీ దగ్గర పనిచేసే వాళ్ళ ఎమోషనల్స్ నువ్వు కంట్రోల్ చేయగలిగితే, వాళ్ళకి ఆ ఎమోషనల్స్ నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీకు ఆత్మగౌరవం పెరిగింది. నువ్వు ఆత్మగౌరవం ఉన్నటువంటి మనిషిగానే ముందుకెళ్తావు. తద్వారా నువ్వు అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తానికి ప్రయత్నిస్తుంది. ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్.
అనేక రకాలైనటువంటి అంశాలు. ఈ ఆత్మగౌరవంతో మనం వండర్స్ చేయొచ్చు. ఇది నా టోటల్ వక్తా శిక్షణ కార్యక్రమంలో మానసికమైనటువంటి అంశాలకు సంబంధించి నేను తీసుకున్నటువంటి 5 రకాలైనటువంటి అంశాలు ఇవి. 5 రకాల అంశాలు చెప్పాను. మానసికమైనటువంటి నియమాలు, 5 రకాల నియమాలు. 1, స్పష్టమైన లక్ష్యం ఉండాలి. రిపీట్ చేస్తున్నా, లాస్ట్ రోజు కాబట్టి రిపీట్ చేస్తున్నా మిత్రులారా. ఇంకా 2-3 టాపిక్స్ ఉన్నాయి. చేంజ్ మేనేజ్మెంట్ అని ఒకటి, ఇంకా 2-3 టాపిక్స్ ఉన్నాయి, కానీ నేను వాటి జోలికి పోవటంలా. 5 రకాల నియమాలు ఉన్నాయి. ఆ 5 రకాల నియమాలను ఎంత కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 5 రకాల నియమాలని అర్థం చేసుకోండి. మానసికమైనటువంటి నియమాలు. నెంబర్ 1 ఏంటంటే స్పష్టమైనటువంటి గోల్ ఉండాలి. నేను చక్కగా మాట్లాడాలనేటువంటి లక్ష్యం ఉండాలి నీ దగ్గర. నెంబర్ 2, ఆ గోలు నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అవ్వాలి, నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. దానికి నేను 10 అఫర్మేషన్స్ ఇచ్చాను. నెంబర్ 1, ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ విల్ అచీవ్ ఎనీథింగ్, ఐ విల్ బి ఏ గ్రేట్ స్పీకర్, I will be a great speaker, I will be a great leader, I love myself, I love my children, I love my family, this is my challenge. ఇటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ని డైలీ 2-3 సార్లు పలకండి. ఉదయం 5 నిమిషాలు, రాత్రి 5 నిమిషాలు పడుకోవడం పలకండి. కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ తో పాటు కొన్ని నియమాలు పెట్టుకొని ఒక 45 డేస్ ఒక దీక్షలాగా పాటించండి. ఆ నియమాల్లో కూడా 10 నియమాలు చెప్పాను నీకు. ఆ 10 నియమాలు నువ్వు ఎర్లీగా నిద్రలేకొట్టు. 2 సార్లు ఎక్సలెంట్ గా బ్రష్ చేయటం, 2 సార్లు ఎక్సలెంట్ గా స్నానం చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, 1 గంట సేపు మంచి చరిత్ర ఉన్నటువంటి పేపర్ కానీ, మంచి చరిత్ర ఉన్నటువంటి పుస్తకాలు, ఎక్సలెంట్ పుస్తకాలు, ఈ సమాజానికి సంబంధించిన పుస్తకాలు చదవండి. చదవకపోతే నీ బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ లేదు. నడవటం నీ బాడీకి ఎక్సర్సైజ్, చదవటం నీ బ్రెయిన్ కి ఎక్సర్సైజ్. అబద్ధం ఆడకుండా ఉండండి. చేసే పని పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా చేసే పనిని ఎక్సలెంట్ గా చేయండి. ప్రతి క్షణం ఆనందంగా ఉండండి. సాధ్యపడింది. కనీసం 10-15 మంది నన్ను అడిగారు. వాళ్ళు ఆనందంగా ఉండలేకపోవడానికి కారణాలు అడిగారు. చాలా సమస్యలు చెప్పారు. ఒక అమ్మాయి చేసింది, మా అత్త ఉంది సార్, మా అత్త ఎప్పుడు నన్ను కుక్కలాగా అరుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి సమస్య. నేనేమన్నానంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండమని చెప్పా. ఆ అమ్మాయి చెప్పిన సమస్య ఏంటంటే మా అత్త కుక్కలాగా అరుస్తుంటుంది, పందిలాగా మొరుగుతుంటుంది. నేను ఏ పని చేసినా వల్గర్గా మాట్లాడుతుంది. నేను ఎట్లా ఆనందంగా ఉండాలని అడిగింది. ఎందుకంటే ఇంతకంటే ఘోరమైన సమస్య ఉండదు చాలా మంది. ఆ అమ్మాయి అడిగింది. నేను మొన్న ఎప్పుడైతే ఈగో చెప్పానో ఆ రోజే అడిగింది. నైట్ 11 గంటలకు ఫోన్ చేసింది, అడిగింది. నేను ఒక చిన్న సొల్యూషన్ చెప్పాను. ఆ అమ్మాయి చెప్పింది రిపీట్. మీ అత్త ఎట్లా అరిసిద్దమ్మా అన్న. కుక్కలాగా అరిసిద్ది సార్. మళ్ళీ చెప్పన్నా, కుక్కలాగా అరిసిద్ది. మళ్ళీ చెప్పన్నా, కుక్కలాగా అరిసిద్ది. ఎట్లా మొరిగిద్ది? పందిలాగా మొరిగిద్ది. ఎట్లా అరిసిద్ది? కుక్కలాగా అరిసిద్ది. ఆమె అరుస్తున్నప్పుడు ఆమె ఫేస్ లో కుక్కను పెట్టి కాసేపు చూడు. నువ్వు పర్మిషన్ ఇస్తేనే మీ అత్త నిన్ను అరుస్తుంది. నువ్వు ఆత్మగౌరవంతో ఉంటే, నువ్వు కాన్ఫిడెన్స్ తో ఉంటే, నువ్వు క్లారిటీతో ఉంటే ఆమె అరవడానికి కారణాలు ఏందో నువ్వు ఐడెంటిఫై చేయి. ఆమె చెప్పింది కారణాలు, ఆ కారణాలు రీజనబుల్ అయిన కారణాలు కాదు కాబట్టి ఆమెను నువ్వు ఫీల్ అవుతున్నావు కుక్కలాగా అరుస్తుందని. నీ ఇన్నర్ మైండ్ లో ఆమె ఫేస్ లో కుక్కను పెట్టి చూడు. ఆ ఫేస్ ని తలకాయ తీసేసి కుక్క ఫేస్ పెట్టి పెద్దగా అర్ధరాత్రి 11 గంటలకు పెద్దగా నవ్వుతా ఉంది. కుక్కను పెట్టి చూడమని. కానీ నువ్వు ఆనందంగా ఉంటే, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటే ఆమె నిన్ను విమర్శించలేదు. ఇవాళ ఎదుటి మనిషి నిన్ను విమర్శించడం అంటే నువ్వు పర్మిషన్ ఇస్తేనే నిన్ను విమర్శిస్తాడు. నువ్వు పర్మిషన్ ఇస్తేనే నిన్ను గందరగోళం చేస్తారు ఎవరైనా. నువ్వు ఆత్మగౌరవంతో ఉంటే, నీ దగ్గర ఆత్మవిశ్వాసం ఉంటే, నీ దగ్గర నీ పనిలో ఎక్సలెన్సీ ఉంటే, నువ్వు ఆనందంగా ఉంటే నిన్నెవ్వరు గందరగోళం పరచలేరు. ప్రాక్టికల్ అంశం. అమ్మాయి ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ చేసింది. సార్ చిన్నగా మార్పు వస్తుంది మా అక్కలో.
నీ అత్తలో కాదు మార్పు వచ్చింది, నీలోనే మార్పు వచ్చింది. నీలో మార్పు వస్తే నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. ఇది నేను చెప్పినటువంటి రెండో పాయింట్. మొదటి పాయింట్ గోల్ ఫిక్స్ చేసుకోవడం. రెండో పాయింట్ నీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్పష్టంగా ఆ గోల్ ని ఫిక్స్ చేయటం. మూడో పాయింట్ ఏంటంటే ఏ ఈగో ఉండాలో, నీ ప్రధానమైన నీ అభివృద్ధికి అడ్డంకమైనటువంటి నీ దగ్గర ఏ రకమైనటువంటి ఈగోతో నువ్వు బతకాలో స్పష్టంగా చెప్పాను. అది అడల్ట్ ఈగోతో, ఎదుటి మనిషి ఆశించే భాషతో, పాజిటివ్ భాషతో, ప్రశాంతమైనటువంటి దీంతో ముందు అర్థం చేసుకొని మాట్లాడటం నేర్చుకో. మాట్లాడే క్రమంలో అడల్ట్ ఈగో అలవాటు చేసుకోమని చెప్పాను. నాలుగోది ఏంటంటే నీకున్న ఎమోషనల్స్, ప్రధానంగా నెగిటివ్ ఎమోషనల్స్, పాజిటివ్ ఎమోషనల్స్, దయ, ప్రేమ, క్షమ, ఈ మూడింటిని నీ తిండి కింద పెట్టుకొని నిద్రపోమని చెప్పాను. కోపం, ఒక అమ్మాయి ఒక మాస్టర్ ఫోన్ చేశాడు, కేరళ నుంచి ఫోన్ చేసినట్టు. కోపమా రోషమా తేల్చుకోమని చెప్పాను. రోషం ఉంటే గెలుస్తావు, కోపం ఉంటే ఓడిపోతావు. రెస్పాండ్ గా, రియాక్ట్ గా మాకు రెస్పాండ్ కావడం నేర్చుకో. పాయింట్, ఇన్నర్ పాయింట్, ఈ ఎమోషనల్స్ ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో నేర్పాను. మూడో పాయింట్. నాలుగో పాయింట్, మొదటి పాయింట్ నీ గోల్ సెట్టింగ్, 2 నీ సబ్ కాన్షియస్ మైండ్, 3 నీ ఈగో, 4 నీ ఎమోషనల్స్, 5 ఈ మొత్తం కలిపినటువంటి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ ఎస్టీమ్. ఆత్మగౌరవాన్ని పెంచుకోమండి. ఆత్మగౌరవాన్ని పెంచుకోండి మిత్రులారా. చాలా తేలిక. ఆత్మగౌరవానికి సంబంధించి నీ మనసు, నీకు ఎంత ఆత్మగౌరవం ఉందో నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు మిత్రులారా. ఈ సమాజంలో, ఈ భూమి మీద నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు, నీ మనసును మోసం చేయలేవు. నీ మనసుకు తెలిసి నీ యొక్క ఆత్మగౌరవం, నీ మనసుకు తెలిసి నీ లక్షణం, నీ మనసుకు తెలిసి నీ తప్పు, నువ్వు చేస్తున్నటువంటి తప్పు. ఎవరికైనా సమాధానం చెప్పగలవు ఈ భూమి మీద, నీ మనసుకు సమాధానం చెప్పలేవు. దాన్ని పట్టుకోమని చెప్తాను. ఆత్మగౌరవాన్ని పెంచుకోమని చెప్తాను. ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చెప్పాను. నువ్వు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్. డైలీ పాజిటివ్ గా మాట్లాడు. చిన్న ఎక్సర్సైజ్. 3C చెప్పాను నేను ఇవాళ. క్రిటిసిజం నేర్చుకో, క్రిటిసిజం మానేయి, కండెమ్ చేయటం మానేయి, క్రిటిసిజం మానేయి, కండెమ్ చేయటం మానేయి, కంపారిజన్ మానేయి. 3 నీ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ మానేస్తే నీకు ఆత్మగౌరవం. మంచి మనుషులతో సహవాసం చేయి. బుద్ధా ఫౌండేషన్ కోరుకుంటుంది మంచి మనుషులందరూ ఒక చోటకు రావటం. వాళ్ళ భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఈ దేశంలో ఉన్న మేధావులు స్పష్టంగా చెప్తున్నటువంటి మంచి మనుషులు ఒక చోట లేరు. అసాంఘిక శక్తులు పెరగడానికి, ఈ సమాజంలో అసాంఘిక శక్తులు పెచ్చరిల్లడానికి, అసాంఘిక శక్తులు పెత్తనం చేయడానికి, అసాంఘిక శక్తులు మన మీద నాట్యం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మంచి వాళ్ళు ఒక చోటకు రాలేకపోవటం. ఎందుకంటే మంచి వాళ్ళకి ఏదో ఒక రకమైన ఈగో ఉంటుంది. ఈగో ఉన్నోళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు మిత్రులు. మంచి వాళ్ళు ఒక చోటకు రాకుండా నీకు ఆత్మగౌరవం పెరగాలంటే నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని, సామెత ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ యొక్క లక్షణాలు చెప్తారని ఒక సామెత. నీ చుట్టూ ఒక మంచి మనిషి, రోజుకు ఒక 3 4 కొత్త మనుషులతో మాట్లాడు. మంచి మనుషులు ఐడెంటిఫై చేసి మంచి మనుషులతో సావాసం చేయటం మొదలుపెట్టి. ఎందుకంటే వాళ్ళలో మంచి ఆలోచనలు వస్తాయి. ఉమరిత్తిన్ అనే ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు ఒక వర్క్షాప్. ఆ అబ్బాయికి పాజిటివ్ గా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో 60 నుంచి 70 మందిని పరిచయం చేశాడు నాకు ఈ వారం. ఝాన్సీ అనే అమ్మాయి ఎక్కడో గుజరాత్ లో ఉంది. ఆ అమ్మాయి ఒక 10-15 మందిని పరిచయం చేసి, చాలా మంది, నేను ఆ పేర్లన్నీ రాసుకుంటా ఉన్నాను. మంచి మనుషులు అందరూ ఒక చోటకు రాగలిగితే మనకంటే శక్తివంతులు ఎవరు ఉండరు. నీకు ఆత్మగౌరవం పెరిగింది.
నువ్వు ఉన్న రంగంలో నువ్వు గెలవడానికి ప్రయత్నం చేస్తావు, నువ్వు గెలుస్తావు, ఓటమి ఉండదు మిత్రుడా. నువ్వు ఆత్మగౌరవం పెంచుకో, నువ్వు ఓడిపోవు, ఓడిపోయే అవకాశమే లేదు. ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయకుండా నువ్వు గెలవు. నీ ఆత్మగౌరవాన్ని పెంచుకోకుండా, నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని పెంచుకోకుండా, నీ ఈగోని మార్చుకోకుండా, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఉన్న పవర్ ని నువ్వు పట్టుకోకుండా, గోల్ లేకుండా నువ్వు గెలవు. ఇది పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను చెప్పినటువంటి మానసికమైన అంశాలు, వ్యక్తిపరమైనటువంటి అంశాలు. 12 అంశాలు చెప్పాను నేను వ్యక్తిపరమైనటువంటి అంశాలు. మొదటి రోజు ఇచ్చా మెటీరియల్. నాకు ఆనందం ఏంటంటే ఇవాళ ఒక అమ్మాయి అనుకుంటా, కాకినాడ నుంచి ఒక అమ్మాయి ఒక పోస్టింగ్ పెట్టి ఆ వ్యక్తిపరమైనటువంటి అంశాలు మొత్తం, వ్యక్తిపరమైనటువంటి అంశాలు, విషయపరమైనటువంటి అంశాలు ఒక్క నిమిషంలో టకటకటకటా చెప్పేసి 12 అంశాలు. అవి ఎక్కడైనా మీకు అవసరం పెడుతున్నా. నేను ఇచ్చిన మెటీరియల్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, మొదటి రోజు నుంచి అప్పుడప్పుడు చెప్తానే ఉన్నా. లోతుకెళ్ళండి వాటి. చాలా ఈజీగా అర్థమవుతాయి నేను ఇచ్చిన మెటీరియల్ మీరు చదివితే. డౌట్స్ ఉన్నవాళ్ళు అడుగుతున్నారు, డౌట్స్ ఉంటే అవి చదివితే డౌట్ వస్తాయి కొన్ని. ఆ డౌట్ వస్తే ఆ డౌట్ ని క్లారిఫై చేసుకుంటే మీకు ఈజీగా సబ్జెక్ట్ పట్టుకోవడానికి ముందుకెళ్తాను. 12 అంశాలు చెప్పాను. అప్పచెప్పమన్నా ముందు సబ్ టైటిల్స్ ని అప్పచెప్పండి. ఆరంభ సంబోధన, ఫస్ట్ది ఆరంభ సంబోధన, 2 స్టేజీ ఫియర్, 3 సుస్వరం, 4 స్వరస్థాయి, 5 స్ఫుటత్వం, 6 స్పష్టత, 7 మధ్యమ వేగ భాషణ, 8 సందర్భోచిత భావోద్వేగాలు, 9 హావభావాలు, 10 ఊతపదాలు, 11 దృష్టి, 12 ముగింపు. ఈ 12ని అప్పచెప్పడానికి ప్రయత్నం పరిశీలించండి లోతుకి. మీకు అర్థం కాకపోతే పట్టుకోండి. ఆరంభ సంబోధన చక్కగా ఎట్లా మాట్లాడాలో చెప్పాను మీకు. ఆ చక్కగా మాట్లాడటానికి నిన్న స్టార్టింగ్ లో మాట్లాడటానికి కొన్ని కొటేషన్స్ కూడా ఇచ్చాను మీకు. దాదాపు 40 కొటేషన్లు ఇచ్చాను. కొంతమంది చాలా హ్యాపీగా 10-12 కొటేషన్లు పలికారు. నిన్న టైం లేక నేను వాటిని కొన్నే రిపీట్ చేశాను. ప్రతి ఏ మీటింగ్ లోనైనా వీటిల్లో ఏదో ఒక రకమైన కొటేషన్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఆరంభంలోనే ఉపయోగించుకోవచ్చు, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఆ కొటేషన్స్ ని రిపీట్ చేసినట్టు పట్టుకోండి, పలకండి వాటిని స్పీడ్గా. ఒక్కొక్క కొటేషన్ ని అర్థం చేసుకొని పలకండి. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుద్దన్న. ఎక్కడ వాడాలో మీకు అర్థం తెలుసు, ఎక్కడ ఎలా వాడాలో మీకు తెలిసిపోదు. ప్రతి రాయి తల్లో ఒక శిల్పాన్ని దాచుకొని ఉంటుందన్న. ఎక్కడ వాడాలో పట్టుకోండి. ప్రతి మనిషిలో అద్భుతమైన శక్తి ఉంటుందని చెప్పాడు. అది ఎక్కడ వాడాలో మీరు పట్టుకోండి. ఆ కొటేషన్స్ ఏది తనంతట దాది నీ దగ్గరికి రాదు. శోధించాలి, సాధించాలి. ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి వ్యక్తుల చరిత్రే మన చరిత్ర అని చెప్పారు. పులులు, సింహాలు వాటి చరిత్రను అవి లిఖించుకుంటే, వాటి చరిత్రను అవి లిఖించుకోకపోతే వేటగాడి చెప్పే పిట్టకథలే చరిత్రగా మిగిలిద్దని చెప్పారు. ఈ చిన్న చిన్న కొటేషన్స్ ని మీరు దాదాపు ఒక 30-35 కొటేషన్స్ నేను మీకు ఇచ్చాను. ఇలా అద్భుతంగా ఉంటాయి. మీరు పలుకుతా ఉంటే మీకు ఆనందం వస్తుంది మిత్రులారా. వాటిని ప్రయత్నం చేయండి, సిన్సియర్గా ప్రయత్నం చేయండి. వీటితో పాటు మీరు వ్యక్తిగా మీరు పట్టుకోవాల్సినటువంటి అంశాల్లో స్టేజీ ఫియర్ లేకుండా, ఇవాళ నేను ఇన్ని మానసికంగా మిమ్మల్ని ఇట్లా తయారు చేసిన తర్వాత మీరు ధైర్యంగా నేను చెప్పినటువంటి మానసికమైనటువంటి అంశాలన్నిటి మీరు అప్లై చేస్తే ఏ స్టేజీ మీదైనా మీరు చక్కగా ఎక్సలెంట్ గా మాట్లాడగలుగుతారు. నేను మళ్ళీ మీకు చెప్తుంది ఏంటంటే, నువ్వు మాట్లాడటం మొదలు పెడితేనే నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడటం మొదలు పెడితేనే నీకు వస్తుంది. ఏ కళ అయినా ప్రాక్టీస్ మొదలు పెడితేనే వచ్చింది. మనం ఈ 23 నియమాలు నేర్చుకొని
వీటిని లోతుగా పరిశీలించి వాటిని అప్లై చేయకపోతే నీలో మార్పు కాదు, నువ్వు స్పీకర్ కాదు. తెలుసుకోవటం వేరు, తెలుసుకున్న దాన్ని అప్లై చేయటం వేరు. అప్లై చేయటం చాలా ప్రధానం, ఆచరించడం చాలా ప్రధానం. అందుకని స్టేజ్ ఫియర్ మీరు కాన్ఫిడెంట్ గా వేదిక మీదకి వెళ్ళి ఎస్ నేను మాట్లాడగలను, ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ మొత్తం కంటే నేను బాగా మాట్లాడగలను, తప్పులున్నా మాట్లాడగలను అనే కాన్ఫిడెంట్ తో నువ్వు స్టేజ్ మీదకి వెళ్తే స్టేజ్ ఫియర్ తడుచుకొని బయటపడుతుంది. దీనిలో ఇచ్చే మీకు అపజయం అంటే అదే. స్టేజ్ ఫియర్ ఒక ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుందంటే నీలోనే ఉంటుంది. నీలో ఉన్న అపజయం ఎప్పుడు తలుపు తట్టా ఉంటుంది, ఓడిపో అంటుంటుంది. నీ ఆత్మగౌరవం బదులు పలికితే ఆ అపజయం దడుచుకొని పారిపోయింది. ఫెయిల్యూర్ కి మెడిసిన్ ఏంటంటే ఆత్మగౌరవమే, ఆత్మవిశ్వాసం. అనేక రకాల జబ్బులకి మెడిసిన్ ఏంటంటే ఆత్మవిశ్వాసమే మిత్రులా, నమ్మకమే మిత్రులా. నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే, నీ యాటిట్యూడ్ లో ఎక్సలెన్సీ ఉంటే, నీ బిహేవియర్ లో ఎక్సలెన్సీ ఉంటే, ఇవన్నీ ఉండాలంటే నీ దగ్గర పవర్ఫుల్ థాట్స్ ఉండాలి. ఎస్ నేను స్టేజ్ ఫియర్ లేకుండా ఎక్సలెంట్ గా మాట్లాడగలనే భావన కనుక నీకు వస్తే, చిన్న చిన్న మెథడ్స్ ఉంటాయి. అసలు మంచినీళ్ళు తాగటం, మరీ భయం వస్తుంది మంచినీళ్ళు తాగటం, ప్రయత్నం చేయటం. ఒక 5-6 సార్లు నువ్వు భయపడతా వచ్చినా కూడా అప్లై చేస్తే ఆ టైంలో కరెక్ట్ గా గుర్తెచ్చుకుంటే, మన వక్తా శిక్షణ కార్యక్రమం గుర్తెచ్చుకుంటే, ఉద్దా ఫౌండేషన్ గుర్తెచ్చుకుంటే నీకు ధైర్యం రావాలి. అపజయం వస్తా ఉంది, నీకు ఆ బుద్ధుడి బొమ్మని, బుద్ధుడు ఈ సమాజంలో అద్భుతమైనటువంటి వ్యక్తుల్లో మీరు ఎవరిని చూసినా, ఏ నమ్మకాల్లో చూసినా బుద్ధుడు ఉంటాడు. ఆ బుద్ధుడిని నీ మైండ్ లోకి తీసుకొస్తే నీకు ధైర్యం రావాలి. ఇది ఒక యాంకరింగే. నువ్వు అది ఫిక్స్ అయ్యి నువ్వు యాంకరింగ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోదు. యాంకరింగ్ అనేది కూడా అర్థం కావాలి. నీ మైండ్ యాంకరింగ్ అయిపోయింది, నీకు తెలియకుండానే గేర్లు మారుస్తుంటావు బండికి, నీకు తెలియకుండానే చొక్కా ఎట్లేసుకోవాలో, ప్యాంట్ ఎట్లేసుకోవాలో ఇంకా నీకేమీ రోజు అడగవు, తెలియదు, వచ్చేస్తుంటాయి అన్ని కరెక్ట్ గా. నీకు తెలియకుండానే నువ్వు కాలేజీకి పోవాలంటే దారేటో నీకు నీ మైండ్ చూపిస్తేస్తావు. ఇది మొత్తం యాంకరింగ్ అయిపోయావు. అట్లా నీ యాంకరింగ్ చేయండి. ఎస్ నేను స్టేజ్ మీద భయం లేకుండా మాట్లాడతాను. ఒకవేళ భయం వస్తుంది, బుద్ధా ఫౌండేషన్ ని తీసుకొచ్చి ఆ మైండ్ లో పెట్టండి. అపజయం వస్తుంది, ఎక్కడన్నా మీకు సమస్య వచ్చింది, ఆ బుద్ధా ఫౌండేషన్ అక్కడ తీసుకొచ్చి పెట్టండి. నేను మీకు చెప్తా ఉన్నా, మీలో చాలా మంది నాకంటే వయసునిచ్చే చిన్నవాళ్లే, పెద్దవాళ్ళకి 2 దండలు, చిన్నవాళ్ళందరికీ నేను చెప్పే ఏకైక అంశం ఏంటంటే, మీకు ఏ రకమైన సమస్య ఉన్నా మేము కూడా మీతో పాటు ఉంటాం. ఏ రకమైన సమస్య, ఇవాళ ప్రపంచ సైకాలజీ తేల్చినటువంటి అంశం ఏంటంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఇవాళ నేర్చుకోవాల్సిన ప్రధానమైనటువంటి 2 అంశాలుగా చెప్తా ఉన్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, సాల్వింగ్ మెథడ్ తెలియాలి. మెథడ్ తెలియాలి, మెథడ్ తెలియకపోతేనే సమస్యతో కొట్టుకుంటుంటావు. ప్రాబ్లమ్ సాల్వింగ్ 2 ప్రధానమైన అంశాలు పట్టుకోవాలి, నేర్చుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, 2 డీలింగ్ విత్ పీపుల్. ప్రజల్ని ఎట్లా డీల్. పీపుల్ అంటే నీ భార్య ఉంటుంది, అందులో నీ కొడుకు ఉంటాడు, నీ కూతురు ఉంటది, నీ భర్త ఉంటాడు, నీ అత్తలు, నీ మేనమామలు, నీ మామలు, నీ అధికారులు. నువ్వు బయటికి పోతే, నువ్వు కొనుక్కోవడానికి వెళ్తే ఆ మార్కెట్ లో కూరగాయలు అమ్మేవాడు, ఇడ్లీలు అమ్మేవాడు, దోశలు అమ్మేవాడు, చెప్పులు కుట్టేవాడు. డీలింగ్ విత్ పీపుల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డీలింగ్ విత్ పీపుల్, ఈ 2 పట్టుకోండి. నేను ఇంకో మెటీరియల్ పెడతా ఇవాళ రేపు, ఆ మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి మీకు. ఆ డీలింగ్ విత్ పీపుల్ పట్టుకోండి, సిన్సియర్ గా అటెంప్ట్ చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్, డీలింగ్ విత్ పీపుల్.
ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది చెప్తున్నాను. పట్టుకోండి, సిన్సియర్ గా ప్రయత్నించండి. స్టేజీ ఫియర్ నడుచుకొని మరి 3 సుస్వరం. సుస్వరానికి ప్రాక్టీసే, చిన్న చిన్న నియమాలు. మొదటి రోజే చెప్పాను, దానిలో కూడా ఇచ్చాను నేను, చిన్న చిన్న నియమాలు పాటించుతాను. మరీ వేడి నీళ్ళు తాగమనండి, మరీ కూలింగ్ వాటర్ తాగండి, గోరెచ్చ నీళ్లు తాగండి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సుస్వరం వచ్చింది, కంచు కంఠం వచ్చింది. పిల్లలకి చాలా తేలిగ్గా పట్టించవచ్చు. మీరు కూడా పట్టుకోవచ్చు, ఏ రకమైన స్టేజ్లో ఉన్నా పట్టుకోవచ్చు. మారింది మిత్రులారా, ప్రాక్టీస్ చేసే కొన్ని మారింది, ఎంతో కొంత మారింది. నెత్తి ఉంటుంది కొంతమందికి, నెత్తి అసలు జబ్బు కాదు మిత్రులారా. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నెత్తి తరుముకొని పోయింది. నేను ప్రాక్టికల్ గా అప్లై చేసే చాలా మంది. ప్రయత్నం చేయండి. సుస్వరం మారింది. స్వరస్థాయి తర్వాత స్వరస్థాయి, అప్ అండ్ డౌన్. స్వరస్థాయికి నేను 2 ప్రధానంగా మనం బుద్ధా ఫౌండేషన్ తరఫున ప్రతిజ్ఞ, ఒకటి భారత రాజ్యాంగ పీఠికను తీసుకున్నాం. భారత రాజ్యాంగ పీఠికని స్పష్టంగా, భారత రాజ్యాంగ పీఠికని నేర్చుకుంటే, ఒకటి నువ్వు మాట్లాడేటప్పుడు స్థాయి, నువ్వు ఎక్కడెక్కడ ఏది పెంచాలో ఏది తగ్గించాలో స్పష్టంగా నీకు అర్థం అవుతానే ఉంటది. ప్రతిజ్ఞ 10 లైన్లు ఉంటది. ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ 10 లైన్లు ఎంత అద్భుతమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ అద్భుతమైన అంశాలు ఉండే లోతుల్లోంచి పట్టుకోవడానికి ప్రయత్నం. సాధ్యమైపోతుంది. స్వరస్థాయి నీకు స్ఫుటత్వం, అక్షర దోషాలు లేకుండా, వాక్యం అక్షరాల్లో, ఆ పదాల్లో అక్షర దోషాలు లేకుండా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఒక 20-30 పదాలు నేను మీకు మెటీరియల్ ఇచ్చాను, వాటిని పలకండి. ఫస్ట్ కొంతమంది పలికారు, కొంతమంది డౌట్స్ ఉంటే అడిగారు, వాటి ప్రాక్టీస్ చేయండి. స్ఫుటత్వం అంటే ఆ పదాల్లో ఉన్నటువంటి దోషం లేకుండా పలకటం. స్పష్టత అంటే వాక్యాల మధ్య కరెక్ట్ గా ఉండి పలకటం. అవి కూడా ఇచ్చావు, 15-20 వాక్యాలు ఇచ్చారు. స్ఫుటత్వం ఉండాలి, స్పష్టత ఉండాలి. అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే సందర్భోచితమైన భావోద్వేగాలు, ఆ ఎమోషనల్స్. నేను మీకు మానసికమైనటువంటి దానిలో చెప్పినటువంటి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ పట్టుకుంటే, ఆ ఎమోషనల్స్ ని స్టడీ చేస్తే ఇక్కడ అప్లై చేయటం చాలా తేలిక. సందర్భోచితమైనటువంటి భావోద్వేగాలు, నువ్వు మాట్లాడేటప్పుడు సందర్భోచితమైనటువంటి భావోద్వేగం మాట్లాడు. తర్వాత హావభావాలు ఎక్సలెంట్ గా ఉంటాయి. హావభావాలు ఎక్సలెంట్ గా ఉండడానికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే నీ దగ్గర ధైర్యం ఉండాలి. నీ దగ్గర ధైర్యం ఉండి స్పష్టంగా వేదిక మీద ఉంటే, నీ చేతులు ఊపటం కానీ, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, నీ కళ్ళు కానీ 50% లాంగ్వేజ్ జనానికి కమ్యూనికేట్ అయిపోతుంది. ఊత పదాలు ఇది చాలా డేంజర్ అని చెప్పాను. ఇప్పటికి కూడా కొంతమంది ఆ పర్సనల్ పెట్టినటువంటి వాళ్ళలో నేను 3 ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళకున్న ఊత పదాలు చెప్పాను, పెట్టమని చెప్పాను. సమాజంలో నీ పాత్ర, నువ్వు పరిచయం చేసుకో. అటువంటి అంశాల్లో నువ్వు సమాజంలో నీ పాత్ర చెప్పేటప్పుడు ఆ మొత్తం చెప్పిన దానిలో 5 సార్లు 6 సార్లు మరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఊత పదాలని, రిపీటెడ్ వర్డ్స్ ని ఊత పదాలని, ఆ రిపీటెడ్ వర్డ్స్ రాకుండా చేయడానికి ప్రయత్నం. దృష్టి, మీకు నేను స్పష్టంగానే చెప్పాను. దృష్టి వేదిక మీదకి వెళితే మొత్తం ఆడియన్స్ ని ఎట్లా చూడాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ముగింపు, ప్రారంభం ముగింపు 2 చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ ప్రారంభం ముగింపుకి నేను మీకు ఇచ్చినటువంటి ఆ షీట్ లో ఉన్నటువంటి 40 కొటేషన్స్ లో ఎక్కడ ఏది ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోండి. దీనికంటే ఇంకా మంచి కవితలు చదవండి. వాటి ఏదో మాట్లాడటం కోసం చదవటం కాదు, మంచి పుస్తకాలు చదవండి. అద్భుతమైన పుస్తకాలు, మంచి సమాజం పట్ల రాసినటువంటి కవులు, అద్భుతమైన కవులు. ఒక 2-3 పుస్తకాలు తీసుకొని వాటిలో ఉన్నటువంటి కొటేషన్స్ ని మీకు ఇష్టమైనటువంటి పద్ధతి వాటిని వల్లెవేయండి, పలకండి. ఒక కవితని 4-5 సార్లు పలికితే
దానివల్ల నీకు ఉపయోగం ఏంటంటే నీ మెమరీ పవర్ పెరిగింది. దానివల్ల నీకు ఉపయోగం ఏంటంటే నేను మొదటి రోజు చెప్పిన నీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ యాక్టివేజ్ అవుతుంటాయి. నువ్వు వల్ల వేస్తా ఉంటే, రిపీట్ చేస్తా ఉంటే నీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ డెడ్ అయి ఉన్నటువంటి న్యూరాన్స్ కూడా ఎలా అవుతుంది తీసుకోండి. ప్రారంభానికి చివర ముగింపుకి ఆ రెండింటిని వాడండి. మంచి మంచి కొటేషన్స్ వాడండి, ఒక పద్యం వాడండి, సామెత వాడండి, ఒక స్టోరీతో స్టార్ట్ చేయండి. లేదా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు చూసినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో స్టార్ట్ చేయండి. నేను నిన్న వెళ్తున్నా, ఆ రోడ్డు మీద ఒక ఇద్దరు అమ్మాయిలు వెళ్తా ఉంటే ఒక నలుగురు మగపిల్లలు వాళ్ళని కామెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ సమాజంలో ఉన్న పిల్లల యొక్క లక్షణాలు మాట్లాడడానికి వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఎన్ని స్టోరీస్ చెప్పచ్చు. నేను వెళ్తున్నా, ఒక అమ్మాయి మోడర్న్ డ్రెస్ తో సైకిల్ వేసుకొని వస్తుంది. మోడర్న్ డ్రెస్, బాబ్డీ హెయిర్, జీన్ ప్యాంటు, షర్ట్ వేసుకొని వస్తుంది ఒక అమ్మాయి. ఒక ఇద్దరు పిల్లలు, ఆ అమ్మాయి వయసు ఉన్నటువంటి పిల్లలు ఆ అమ్మాయిని దూరంగా చూస్తా ఉన్నారు. ఆ అమ్మాయి వస్తా ఉంది, నేను అక్కడే నిలబడి ఉన్నా. ఆ అమ్మాయిని వాళ్ళిద్దరు పిల్లల దగ్గర ఉన్న సైకిల్ తీసుకొని ఈ అమ్మాయి సైకిల్ దగ్గరికి వెళ్ళి మోట్ చేశారు. ఆగారు, దిగారు. ఆ అమ్మాయిని ఒకడు పెళ్ళని చంపకేసి కొట్టాడు. మళ్ళీ వాడు చంపకేసి కొట్టినోడు వెంటనే పరారైపోతున్నాడు. ఈ అమ్మాయి ఏడుస్తా ఉంది, రెండో వాడు కొట్టబోతున్నాడు. అంతలోకి వెళ్ళి నేను స్పీడ్గా వెళ్ళి ఆ రెండో వాడిని పట్టు. ఆ అమ్మాయిని అడిగా, వీళ్ళు తెలుసా? తెలియదు సార్ నాకు వీళ్ళు ఎవరు అని. 10th క్లాస్ అమ్మాయి, 15 సంవత్సరాల అమ్మాయి, చక్కగా బొమ్మలాగుంది, మోడర్న్ డ్రెస్ వేసుకొని, జీన్ ప్యాంట్ వేసుకొని, బాబ్డీ హెయిర్ వేసి, మోటార్ సైకిల్ బండి వేసుకొని సైకిల్ వేసుకొని వస్తావు. ఈ దొరికిన పిల్లవాడిని అడిగా, ఈ అమ్మాయి నీకు తెలుసా? నాకు తెలియదు సార్ అది. ఇదంతా ప్రాక్టికల్ లైవ్ చూసింది. ఆ పిల్లవాడి నుండి పీకా, తెలుసా? నాకు తెలియదు. ఎందుకు కొట్టావు నాకు తెలియదు. ఇవాళ ఈ అమ్మాయిని అడిగా, ఈ అమ్మాయి కూడా తెలియదు. వాడిని లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ చూసి ఆ అమ్మాయిని తాకాలనిపించింది. ఆ అమ్మాయిని తాకడానికి డైరెక్ట్ గా కాకుండా ఇట్లా చేసేవాడిని. అంటే టెంప్టేషన్స్ లో చెప్పేటప్పుడు ఈ స్టోరీతో స్టార్ట్ చేస్తే మొత్తం ఆడియన్స్ అక్కడ. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ఇటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేనైతే కొన్ని వందలు చెప్తా. ఏ క్లాస్కి వెళ్ళి నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలన్నప్పుడు సమాజాన్ని నువ్వు పరిశీలించే కోణంలో నీకు అర్థం. ఒక సామెత చెప్పాలి, సామెతలు చదువుకోండి. ఒక పద్యం చెప్పాలి, వేమన పద్యాలు ఒక 15-20 పద్యాలు ఈ సమాజంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉపయోగపడేటువంటి పద్యాలు ఉన్నాయి. వేమన పద్యం. కవితలు, మహాకవి శ్రీశ్రీ కవిత, గురం జాషువా కవిత, ఎన్ని కవితలు ఉన్నాయి. వాటిని తీయండి. మీకు నచ్చినటువంటి కవితల్ని బైహార్ట్ చేయండి, వల్లెవేయండి, రిపీట్ చేయండి. మీకు చదివే కొంది, మీరు పట్టుకునే కొంది మీ దగ్గర కాన్ఫిడెన్స్ పెరిగింది. వీటిని ప్రారంభంలో, ఎండింగ్ లో కనుక నువ్వు వాడటం మొదలు పెడితే వ్యక్తిపరమైన విషయాలు, ఈ 12 అంశాలు స్పష్టంగా మీరు పట్టుకోండి. వీటిలో ఏ డౌట్ ఉన్నా ఎప్పుడైనా మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. 3 విషయపరమైన, 1 మానసిక అంశాలు చెప్పారు, 2 వ్యక్తిపరమైనటువంటి అంశాలు చెప్పారు. వక్తా శిక్షణ కార్యక్రమాన్ని మనం ముగించబోతా ఉన్నాం. ఈ 3 రకాల అంశాలు, మానసికమైన అంశాలు, వ్యక్తిపరమైన అంశాలు, విషయపరమైన అంశాలు నీ మైండ్ లో దొర్లితే, నువ్వు కరెక్ట్ గా పట్టుకుంటే, వాటిని స్టడీ చేస్తే, వాటిని లోతుకెళ్ళి పరిశీలిస్తే, నేను చెప్పిన అంశంతో నువ్వు కోణంలోకి ఇంకా లోతుకెళ్ళి నువ్వు ఇంకా పుస్తకాల్లో వాటిలో పట్టుకోగలిగితే, నేను చెప్పిన అంశంతోనే నీకు అద్భుతమైనటువంటి వక్త కాలేవుతుంది. ప్రాక్టీస్ చేయాలి, వాటికి ఇంకా కలుపుకోవాలి. ఆ ఇన్సిడెంట్లు ఎట్లా చెప్పాలో తెలుసుకోవాలి. నీకు అది ప్రాక్టీస్ మొదలు పెడితేనే సాధ్యం. చివరి అంశం ఏంటంటే విషయపరమైన, ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు. విషయపరమైన ఇది ఎట్లా వస్తుంది? విషయపరమైన అంశాల్లో నీకు దమ్ము ఎక్కడ వస్తుంది?
విషయపరమైన అంశాలు 6 అంశాలు. 1 ప్రకరణ భంగం, సబ్జెక్ట్ డీవియేట్ కాకూడదు. సబ్జెక్ట్ డీవియేట్ కాకూడదంటే నీ దగ్గర సబ్జెక్ట్ లోతైన సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ డీవియేట్ ఎప్పుడు అవుతావంటే నువ్వు సరిగ్గా ప్రిపేర్ కాకపోతే అవుతావు. ఆ విషయం గురించి నువ్వు సరిగ్గా ప్రిపేర్ కాకపోతే అవుతావు. లేదా నువ్వు ప్రిపేర్ అయినటువంటి కొంచెం అది ఎవరో నీ స్టేజ్ మీద నీకంటే ముందు ఎవరన్నా మాట్లాడతా అది మొత్తం కొట్టేస్తే వాళ్ళు మాట్లాడేస్తే నీ దగ్గర ఏమీ లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నువ్వు సబ్జెక్ట్ డీవియేట్ అవుతావు. ఆ గందరగోళంలో పోమాలి. సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా ఉండాలంటే విషయాన్ని లోతుకెళ్ళి పరిశీలించాలి. నీకు టాపిక్ ఇచ్చారు. నాకు ఒక మిత్రుడు దీనిలోనే పరిచయం అయ్యాడు, బుద్ధా ఫౌండేషన్. బుద్ధుడి గురించి, మహాత్మా జ్యోతిరావు పూలే గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడమన్నాడు. నేను ఆ లోతుకెళ్ళి పరిశీలన చేసి చదవాల్సి. నేను కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ మహనీయుల చరిత్రలు నేను చాలా అంశాలు లోతుకెళ్ళి పట్టుకోగలిగాను. నేను ఇవాళ మీకు టచ్ చేస్తున్నటువంటి అంశాలు సైకాలజీలో సూత్రాల ప్రకారం అచ్చంగా సైకాలజీ పుస్తకాలకి లింక్ చేసేది నేను మాట్లాడట్లేదు మిత్రుడా. ఈ సమాజంలో ఉన్న చాలా మంది సైకాలజిస్ట్కి నాకు తేడా ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ ని చదివి ఆ సైకాలజీలో ఉన్నటువంటి సూత్రాన్ని ఆ సూత్రం ప్రకారమే అప్లై చేస్తాను. నేను సమాజాన్ని కూడా చదివాను. సమాజాన్ని చదివినటువంటి వాడు ఏ సబ్జెక్ట్ ని అప్లై చేసినా సమాజానికి ఉపయోగపడేటట్లే అప్లై చేయగలుగుతాడు. అందుకని చదవండి లోతు. విషయ పరిజ్ఞానం కావాలంటే నీకు మహనీయుల చరిత్రలు చదవాలి. ఎవరి బుద్ధుడు, ఎవరి కార్ల్ మార్క్స్, లేదా అద్భుతమైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎవరి గాంధీని లోతుగా చాలా మంది గాంధీని విమర్శిస్తారు, చాలా మంది అంబేద్కర్ని విమర్శిస్తారు, చాలా మంది బుద్ధుడిని విమర్శిస్తారు, కార్ల్ మార్క్స్ ని విమర్శిస్తారు. కొంతమంది కుదరదు. వీళ్ళందరినీ లోతుకెళ్ళి చదవండి. వీళ్ళందరూ అద్భుతమైనటువంటి వ్యక్తులే. వాళ్ళ దగ్గర ఎక్కడో అక్కడ అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. లేకపోతే వాళ్ళు ఆ స్థాయికి రారు మిత్రుల. వాళ్ళ వ్యక్తిత్వాన్ని పట్టుకోండి. చదవటం అంటే వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్స్, వాళ్ళు కూడా మనుషులే ఉంటాయి. మనుషులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్స్ ఉంటాయి, మనకు అనవసరం. ఈ సమాజంలో వాళ్ళు అప్లై చేసినటువంటి మంచిని పట్టుకోండి. వాళ్ళ దగ్గర ఉన్న అద్భుతమైనటువంటి అంశాన్ని పట్టుకోండి. ఒక 10 చరిత్రలు చదివితే, భగత్ సింగ్ ని చదివితే నువ్వేం పట్టుకోవాలి అది పట్టుకోవాలి. ఇలా భగత్ సింగ్ ఆ పార్లమెంట్ మీద బాంబులు వేసాడు కాబట్టి బాంబులు వేయటం నేర్చుకుంటే అది తప్పు, రాంగ్ స్టేట్ రైట్. భగత్ సింగ్ ఆ రోజుకి పార్లమెంట్ మీద బాంబులు వేస్తే ఈ రోజు కూడా భగత్ సింగ్ ని ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి ఒక దేశభక్తుడిగానే చూస్తాడు. సుభాష్ చంద్రబోస్ని చదివితే ఏం చదవాలో పట్టుకోవాలి. అబ్దుల్ కలాం చదివితే అతని దగ్గర నుంచి ఏం పట్టుకోవాలో అది పట్టుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివితే అతని దగ్గర నుంచి ఏం పట్టుకోవాలి అది పట్టుకోవాలి. చదవండి. ఒక 10-15 మంది మహనీయుల చరిత్రని లోతుకెళ్ళి పరిశీలించండి. అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద చాలా మంది విమర్శ చెప్తా ఉన్నారు. శాస్త్రి మీద, లాల్ బహదూర్ శాస్త్రి మీద చాలా మంది విమర్శ చెప్తున్నారు. ₹1 ఆస్తి లేకుండా ప్రధానమంత్రి చేశాడు లాల్ బహదూర్ శాస్త్రి. తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో వాళ్ళ భార్యకి ఒక ఇల్లు రాసిస్తే ఆ ఇల్లు మొత్తం మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన దాకా అతను ఒప్పుకోలేదు. పటేలు ఒక 40 మంది స్వాతంత్ర సమరయోధులకి ఉరిశిక్ష చేయడానికి కోర్టులో చర్చ జరుగుతుంది. ఒక లాయర్ గా అక్కడ ఆర్గ్యూ చేస్తా ఉంటాడు. తనకున్న అసిస్టెంట్ వచ్చి కరెక్ట్ గా ఇతను లోపల కోర్టుకు వెళ్ళగలుగుతున్నప్పుడు వచ్చి, సార్ మీ ఆవిడ చనిపోయిందని చెప్పి చెప్తాడు పటేల్. సాయంత్రం దాకా ఆ కాగితాన్ని పక్కన పెట్టుకొని అద్భుతంగా వాదించి వాళ్ళని నా భార్యలాగా చనిపోయింది, చనిపోకుండా ఉండాల్సినటువంటి స్వాతంత్ర సమరయోధులని పెట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కొడుకు చచ్చిపోతే కళ్ళ ముందు ₹1 ఆస్తి లేకుండా ఈ దేశంలో, భారతదేశంలో ₹1 ఆస్తి లేకుండా బతికినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పట్టుకోండి అతని దగ్గర నుంచి నిజాయితీ. ₹1 ఆస్తి లేకుండా 1,00,000 పేజీల మెటీరియల్ రాశాడు. ఈ ప్రపంచంలో 1,00,000 పేజీలు రాసినటువంటి గొప్ప మేధావి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. నేను చెప్పట్లా, ప్రపంచ మేధావి అని చెప్తావు. 1,00,000 పేజీలు రాశాడు అతను. సాధ్యపడింది మిత్రులారా. 10-15 మంది విషయంలో మన దగ్గర సబ్జెక్ట్ రావాలంటే మనం కొన్ని చరిత్రలు చదవాల్సింది, కొంతమందిని లోతుకెళ్ళి పరిశీలించాల్సింది, వాళ్ళలో ఉన్నటువంటి మంచిని పట్టుకోవాల్సింది. స్వామి వివేకానంద తక్కువ వయసులో బతికాడు. భగత్ సింగ్ తక్కువ వయసు బతికాడు.
వీళ్ళందరూ డిఫరెంట్ ఒపీనియన్స్ అయినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప అంశాలను నీ మైండ్ లోకి తెచ్చుకుంటే నీ మైండ్ లో న్యూరాన్స్ యాక్టివేజ్ అవుతా ఉంటుంది, నీ దగ్గర ఉత్సాహం వస్తూ ఉంటుంది, నీ బాడీలో ఎక్సలెన్సీ వస్తుంటది, నీ దగ్గర ఆనందం వస్తుంది. ఎక్కడ ఎవరిని ప్రజెంట్ చేయాలో అక్కడ ప్రజెంట్ చేసి ఆ అంశాలని ప్రజెంట్ చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని, సామాన్యుల్ని, నీ కొడుకుని, నీ కూతురిని, నీ భార్యని, నువ్వు పనిచేసేటువంటి రంగంలో ఉన్న మనుషుల్ని వాళ్ళని ప్రేరేపించచ్చు, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళని ఇన్స్పైర్ చేయాలంటే నీ దగ్గర విషయ పరిజ్ఞానం ఉండాల్సిందే. ఆ విషయ పరిజ్ఞానం నీ దగ్గర ఉంటే మనం చెప్పినటువంటి నియమాల్లో మొదటి నియమం ప్రకరణ భంగం జరగదు. 2 ఈ మిగతా నియమాలన్నీ నేను లింక్ మీకు ఈజీగా పాటించడానికి వీలైనవి. సమయపాలన జరగదు. సమయపాలన కరెక్ట్ గా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు 15 నిమిషాలు టైం ఇస్తే 15 నిమిషాలు ఎక్సలెంట్ గా మాట్లాడి పక్కరా. నీ మేనరిజం. సమయపాలన పాటించడం అనేది నీ బిహేవియరే. అట్లాగే భాషలో అతిగా మాట్లాడకుండా, స్పీడ్ గా మాట్లాడకుండా స్లోగా మాట్లాడాలి. లేదా భాషలో నీకు ఒక 15 పాయింట్లు మాట్లాడమంటే భారతదేశం అభివృద్ధి చెందడానికి మార్గాలని చెప్పి ఒక 20 పాయింట్లు మాట్లాడమని నీకు ఛాన్స్ ఇస్తే 20 పాయింట్లే మాట్లాడు. నా దగ్గర చాలా మెటీరియల్ ఉందని నువ్వు 50 పాయింట్లు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే బోరు కొట్టించాను. 5 పాయింట్లు మాట్లాడితే నువ్వు కరెక్ట్. ఎంత మాడాలో అక్కడే అంతే మాట్లాడడానికి ప్రయత్నం. అది విషయం. విషయంలో నీ దగ్గర విషయం ఉంది, ప్రత్యుష పరమాశ నేర్చుకోమన్నాడని చెప్పి మొత్తం నేర్చుకొని వరుస పెట్టి వాడు 15 నిమిషాలు టైం ఇస్తే, లేదా ఒక 10 పాయింట్లు చెప్పమంటే ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు లాగి ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సభని రంజింపజేయడం. సభని రంజింపజేయటం అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మొట్టమొదటి గోల్ దగ్గర నుంచి ఇక్కడ దాకా అన్ని అంశాలు నువ్వు అప్లై చేయాల్సి. నీ ఫేస్ లో పాజిటివ్ రీడింగ్ ఉండాలి, నీ ఫేస్ లో కళ ఉండాలి, నీ బాడీలో క్లారిటీ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉండాలి, ధైర్యంగా మాట్లాడాలి, విషయం కరెక్ట్ గా ఉండాలి, ఎక్సలెంట్ గా స్టార్ట్ చేయాలి, ఎక్సలెంట్ గా హావభావాలు ఉండాలి, ఊత పదాలు లేకుండా ఉండాలి, స్పష్టంగా మాట్లాడాలి, స్ఫుటత్వంగా ఉండాలి, స్వరం ఎక్సలెంట్ గా ఉండాలి. ఇవన్నీ కలిపి నువ్వు ఎక్సలెంట్ గా నువ్వు ప్రయత్నం చేస్తే అప్పుడు సభను రంజింపజేయటం. సభను రంజింపజేయటం అంటే అది వక్త యొక్క లక్ష్యం, ప్రధానమైనటువంటి వక్త యొక్క లక్ష్యం ఏంటంటే సభను రంజింపజేయటమే. ప్రధానమైన గోల్ ఏంటంటే సభను రంజింపజేయటమే. అక్కడున్న ఆడియన్స్ ని, వాళ్ళ వయసు ఎంత, ఆ ఆడియన్స్ యొక్క లక్షణం ఏంటి, ఆ ఆడియన్స్ ఎవరు, విద్యార్థుల, స్టూడెంట్స్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయ్యేటువంటి భాష మాట్లాడాలి. యువకులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ భాష మాట్లాడాలి, నిరుద్యోగులైతే నిరుద్యోగుల భాష మాట్లాడాలి, పేదవాళ్ళైతే పేదవాళ్ళ భాష మాట్లాడాలి. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడో హోటల్లో కూర్చునేటువంటి వాళ్ళ భాష మాట్లాడితే అక్కడ కరెక్ట్ కాదు. ఎవరి దగ్గర ఏ భాష మాట్లాడాలో ఆ భాష మాట్లాడటం నీకు అర్థం కావాలి. అర్థం కావాలని నీ దగ్గర విషయ పరిజ్ఞానం. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ భాష మీద పట్టుండాలి. భాష మీద పట్టు కోసం నేను మొదటి నుంచి అసైన్మెంట్లు ఇస్తా ఉన్నాను. నేను ఒక అమ్మాయి వాళ్ళ మధ్యాహ్నం లాయర్ ఫోన్ చేసింది, సౌభ్రాతృత్వం అనే వర్డ్ పలకడానికి నాకు 3 రోజులు పట్టిందని. ఎక్సలెంట్. ఆ అమ్మాయి ప్రారంభించింది, అద్భుతంగా ప్రారంభించింది ఆ అమ్మాయి. రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి మొదటి రోజు మాట్లాడిన భాషకి ఇవాళ మాట్లాడుతున్న భాషకి తేడా ఉంది. భాష మీద పట్టు వస్తుంది మిత్రులారా. నువ్వు మాట్లాడటం మొదలుపెట్టి దాన్ని కంటిన్యూషన్ చేసి రాలా, ఒక వర్డ్ మాట్లాడటం రాలా. నేను అందుకనే భారత రాజ్యాంగ పీఠిక ఎందుకు ఇచ్చానంటే భారత రాజ్యాంగ పీఠిక చాలా మందికి పలకటం రాదు. మనమే బుద్ధ ఫౌండేషన్ తరఫున అసలు భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి 20 పదాలు, అద్భుతమైన పదాలు, ఈ సమాజానికి అద్భుతమైన పదాలు, ఈ దేశానికి అద్భుతమైన పదాలు, ఈ దేశ అభివృద్ధిని కాంక్షించేటువంటి పదాలు చాలా మంది మేధావులు కూడా పట్టుకోలేదు. ఊరక కబుర్లు చెప్తా ఉంటారు ఈ దేశం అభివృద్ధి చెందాలని. ఈ దేశం అభివృద్ధి చెందడానికి ఈ దేశం యొక్క రాజ్యాంగం యొక్క పీఠికని పట్టుకోవాలి. ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని స్పష్టంగా పట్టుకోకపోతే, ఈ రాజ్యాంగంతో పాటు ఈ దేశంలో మనం చేసే ప్రతిజ్ఞ పట్టుకోలేకపోతే
ఈ దేశం యొక్క దేశభక్తి మన దగ్గర లేకపోతే, కరెక్ట్ అయినటువంటి దేశభక్తి లేకుండా ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చెందిస్తాం? చదువుకోమంటున్నాం, ఐఐటీలకు వెళ్ళమంటున్నాం, ఐఐటీలకు వెళ్తున్నారు. ఒక ఐఐటి స్టూడెంట్ కి ఈ దేశంలో ₹1,00,00,000 ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఒక డాక్టర్ కావడానికి ₹1,00,00,000 ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఎక్కడికి వెళ్తుంది వీళ్ళ మేధావితనం? దీన్ని మనం స్పష్టంగా పట్టుకోవాలంటే భారత రాజ్యాంగ పీఠికల దగ్గరికి వెళ్లాల్సిందే. అందుకనే మేము భారత రాజ్యాంగ పీఠికని స్పష్టంగా పలకటం. దానిలో చాలా పదాలు ఇప్పటికి నాకు చాలా మంది నాతో మాట్లాడారు, మీరు భారత రాజ్యాంగ పీఠికని చదివి పెట్టమంటున్నారు, అది పలుకు రావటం లేదండి. దాని మీద స్పష్టంగా ఒక రోజు 1 గంట సేపు క్లాస్ పెట్టుకుంది. నేనైతే దానిలో అణువు లోతుకెళ్ళి పరిశీలన చేశాను. ఒక్కొక్క 20 పదాలు ఉన్నాయి. ఒక్కొక్క పదం గురించి 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడచ్చు. సామ్యవాదం అన్నాం, లౌకికం అన్నాం, గణతంత్రం అన్నాం, ప్రజాస్వామ్యం అన్నాం, అసమానత లేకుండా అన్నాం. అవన్నీ లోతుకెళ్తే పరిశీలిస్తే వాటిని చదవాలి. వాటిని మనం హృదయాంతరాళంలోంచి చదవగలిగితే, మనం ఫీల్ అవుతా చదవగలిగితే, వాటి లోతు అంశాన్ని మనం పట్టుకోగలిగితే, నువ్వు ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా స్పష్టంగా మాట్లాడగలుగుతావు. నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నీలో ఆత్మగౌరవం పెరుగుతుంది. నీకు ఆత్మగౌరవం పెరిగితే వండర్ఫుల్ అయినటువంటి అంశాలు ఉంటాయి. నీ భాష మీద కూడా నీకు పట్టిస్తుంది. నీ భాష మీద నీకు పట్టుంటే, తెలుగు భాష మీద నీకు పట్టుంటే, లేదా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో పట్టుండాలి. ఇంగ్లీష్లో పట్టు, ఇంగ్లీష్ మాట్లాడటం అత్యంత తేలిక మిత్రులారా. మేమైతే వెంటబడుతున్నాం చాలా మంది పిల్లలు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే ఇంగ్లీష్ భాష పట్టుకోవాల్సిందే, ఇంగ్లీష్ భాష నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలంటే కొంతమంది అడిగారు డిగ్రీ ఉండాలా అని. 3వ తరగతి కూడా చదివిన వాళ్ళు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడిన వ్యక్తులను చూశాను మిత్రులారా. నేను నాకు బాపట్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, కరెస్పాండెంట్ ఉప్పలనేని శేషగిరిరావు గారు రీసెంట్ గా చనిపోయారు. 3rd క్లాస్ ఫెయిల్ అయినా ఆయన మాట్లాడే ఇంగ్లీషు ఇంగ్లీష్ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా కరెక్ట్ పట్టుకోలేరు, అంత అద్భుతంగా నేను చూసే ఇంగ్లీష్ పట్టుకో. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తే ఇంగ్లీష్ భాష మీద నీకు పట్టు ఉండాలి, తెలుగు భాష మీద పట్టు ఉండాలి. తెలుగులో ఎక్సలెంట్ గా తెలుగులో మాట్లాడాల్సి వస్తే తెలుగు భాష మీద పట్టు ఉండాలి. లాస్ట్ 6వది ఏంటంటే విషయ పరిజ్ఞానం. టోటల్ విషయ పరిజ్ఞానం, మొత్తం విషయ పరిజ్ఞానం, పూర్తిగా విషయ పరిజ్ఞానం. విషయపరమైనటువంటి అంశాలు 6 అంశాలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. విషయపరమైనటువంటి అంశాలు 6 అంశాలు. నెంబర్ 1 ప్రకరణ భంగం, సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా. నెంబర్ 2 సమయపాలన. నెంబర్ 3 ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. నెంబర్ 4 సభను రంజింపజేయాలి. నెంబర్ 5 భాష మీద పట్టుండాలి. నెంబర్ 6 విషయ పరిజ్ఞానం. ఇవి 6 అంశాలు విషయపరంగా. వ్యక్తిపరంగా 12 అంశాలు, మానసికంగా 5 అంశాలు, మొత్తం 23 అంశాలు ఈ 5 రోజుల్లో నేను స్పష్టంగా చెప్పాను. పట్టుకోండి మిత్రులారా, సిన్సియర్ గా పట్టుకోండి. చాలా తేలిక. సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. మంచి వక్తలు కావాలని మీకుంటే ఈ బుద్ధా ఫౌండేషన్ ఈ రోజుతో ఈ ప్రోగ్రాం అయిపోయినట్లు కాదు మిత్రులారా. నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతిరోజు ఒక 300 మంది ప్రత్యక్షంగా కనెక్ట్ అయ్యి చూస్తా ఉన్నారు, పరోక్షంగా కొన్ని 100 మంది చూస్తా ఉన్నారు. నేనైతే సిన్సియర్ గా నాకు ఒక గోల్ ఉంది, మొదటి రోజే చెప్పానండి మీలో కూడా. ఈ రాష్ట్రంలో ఈ తెలుగు ప్రాంతాల్లో ఒక 200 మంది తెలుగు వాళ్ళు ఎక్కడన్నా ఉండేయండి. ఇవాళ మేము అచ్చంగా ఈ బుద్ధా ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు పరిధి ఎంత అనుకున్నాను. వాళ్ళ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ పొద్దున ఒక అబ్బాయి అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నుంచి ఒక అబ్బాయి పొద్దున్నే ఫోన్ చేసి, గురుగారు రోజు చూస్తున్నాను మీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి మాట్లాడతా ఉంది, కనెక్ట్ అవుతా ఉంది. ప్రయత్నం చేద్దాం. బుద్ధా ఫౌండేషన్ ఇంకా కార్యక్రమాలు కొనసాగుతాయి. నేను చెప్పినటువంటి ఈ 23 నియమాలు, వక్తా శిక్షణ కార్యక్రమంలో నేను ఇచ్చినటువంటి నియమాలు, నేను ఇచ్చినటువంటి మెటీరియల్, ఇంకా కొన్ని
నేను ఇంకా ఇవాళ ప్రాక్టీస్ చేయించడానికి మీ దగ్గర ఇంకా కొన్ని అంశాలు ప్రాక్టీస్ చేయించడానికి ఏబిసిడిలు చెప్పాను. ఏబిసిడిఈ మొదటి రోజు ఏబిసిడిఈ చెప్పాను. అవన్నీ ఈ 23 నియమాల్లో ఎక్కడో ఒకటి లింక్ అయినాయే. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇంగ్లీష్ ఎక్రనామాలతో నేను మీకు లింక్ చేశాను మిత్రులారా. 2-3 నిమిషాల్లో ముగిస్తా. నాకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది. బుద్ధా ఫౌండేషన్ వాళ్ళు నాకు ఇచ్చిన టైం 8:45 క్లోజ్ చేయాలి. నేను ఇంకా 2-3 నిమిషాల్లో మీకు క్లోజ్ చేస్తా. నేను కొన్ని ఎక్రనామ్స్ కొన్ని మీకు ఇంగ్లీష్ లో పెట్టాను. మీకు నేను కొంచెం సీరియస్ గా దానిలోకి వెళ్ళి పలకండి వాటి. ఏబిసిడిఈ చెప్పాను. ఏ ఫర్ అట్రాక్షన్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ చీర్ఫుల్, డి ఫర్ డెడికేషన్, ఈ ఫర్ ఎంతూజియాజం ఒకటి, ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ బిహేవియర్, ఇవన్నీ కూడా బి ఫర్ బిహేవియర్, సి ఫర్ కంటెంట్, డి ఫర్ డైరెక్షన్, ఈ ఫర్ ఎవల్యూషన్. ఏబిసిడిఈ 5